Hello friends, very good morning. Welcome back to 12th June Hindu News Analysis. సో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఏంటి అని అంటే కనుక కొన్ని ఆర్టికల్స్ని అయితే కనుక తెచ్చుకుని వచ్చాము. సో ఈ రోజున మనం ఏం ఆర్టికల్స్ డిస్కస్ చేస్తాము అనేటువంటి ఎజెండా ముందు చూసేద్దాము. ఆ తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్ ఎలాబొరేట్గా డిస్కస్ చేద్దాం అనమాట. ఫస్ట్ మీరు చూసినట్లయితే కనుక ఇండియా టు హోస్ట్ ద హాకీ మెన్స్ జూనియర్ వరల్డ్ కప్ 2025. సో ఫ్రెండ్స్ ఈ మధ్యన ఏంటి అని అంటే యూపీఎస్సీ ప్రిలిమ్స్లో పర్టికులర్లీ మనకి స్పోర్ట్స్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఓకేనా, అంటే పర్టికులర్లీ ఇండియా ఏదైనా ఒక ఇన్వాల్వ్ అయ్యి ఉన్నా కానీ, ఇండియాలో ఏదైనా పర్టికులర్ వరల్డ్ కప్ కానీ ఏదైనా హౌస్ట్ చేసినా కానీ అక్కడ మనకి ఏంటి అని అంటే కనుక సో ఈ పర్టికులర్ ఈవెంట్స్ అనేటువంటివి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అవుతాయి అనమాట, పర్టికులర్లీ ఫ్రమ్ ద స్పోర్ట్స్ డొమైన్. సో ఇన్ దట్ కాంటెక్స్ట్ మనం ఏంటి అని అంటే కూడా అది కూడా ఇన్కార్పొరేట్ చేసుకోవటానికి పర్టికులర్లీ మనం ఏంటంటే అది కూడా ఇన్కార్పొరేట్ చేసుకోవడానికి మనం ఏంటంటే ఈ ఆర్టికల్ని పిక్ చేసుకోవడం జరిగిందనమాట. ఇండియా టు హోస్ట్ ద హాకీ మెన్స్ జూనియర్ వరల్డ్ కప్ 2025. సో స్పోర్ట్స్ బేస్డ్ సంథింగ్ రిలేటెడ్ టు నేషనల్ కరెంట్ అఫైర్స్లోకి సో మనం ఏంటి అని అంటే కనుక డిస్కస్ చేయొచ్చు అనమాట ఈ పర్టికులర్ పాయింట్ ఈ పర్టికులర్ ఆర్టికల్ అనేటువంటిది. అలాగే మీరు రైట్ సైడ్ చూసినట్లయితే కనుక సో జైశంకర్ సిగ్నల్స్ బిజినెస్ యాజ్ యూజువల్ పాలసీ ఫర్ ద ఫారిన్ పాలసీ. సో బిజినెస్ యాజ్ యూజువల్, whatever the previous stand that we maintained, the previous relations that we maintained, so everything is as usual అని చెప్పేసి అయితే కనుక సో ఎస్ జయశంకర్ హ్యాస్ బేసికల్లీ కమెంటెడ్ ఆన్ ద ఇండియాస్ ఫారిన్ పాలసీ ఎలా ఉండబోతోంది అని చెప్పేసి అన్న దాని మీద అయితే కమెంట్ చేశారు. సో జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇట్స్ ఫారిన్ పాలసీ అనేటువంటి టాపిక్లో మనం ఏంటంటే ఈ ఆర్టికల్ మనకి ఇంపార్టెంట్ అనమాట. బికాస్ దట్ ఏ న్యూ గవర్నమెంట్ హ్యాస్ ఫార్మ్డ్ రీసెంట్లీ ఆఫ్టర్ ద లోక్సభ ఎలక్షన్స్. సో ఫర్ ద నెక్స్ట్ 5 years వాట్ ఈస్ అవర్ మ్యాండేట్, ఇంటర్నేషనల్గా మనం ఏం చేయాలి. సో ఓకేనా అండి, ఇంతకు ముందు ఉన్నటువంటి ఆ కంటిన్యూటీ ఉంటుందా లేకపోతే మన యొక్క స్టాండ్లో చేంజ్ అనేటువంటిది ఉంటుందా అనేటువంటి పాయింట్స్ మీద సో మనకైతే కనుక ఇక్కడ కమెంట్ చేశారు. సో దాని గురించి మనం ఏంటంటే ఈ ఆర్టికల్లో డిస్కస్ చేస్తామన్నమాట. అలాగే దెన్ నెక్స్ట్ లెట్ us go to the next article. IISc develops a new method to remove the heavy metal contaminants from the groundwater. సో గ్రౌండ్ వాటర్లో మనకి ఏంటి అని అంటే హెవీ మెటల్స్ అని చెప్పేసి ఉంటాయన్నమాట. ఆ హెవీ మెటల్స్ యొక్క కంటామినేషన్ని రిమూవ్ చేయడానికి ఈ యొక్క ఐఐఎస్సి వాళ్ళు ఒక కొత్త నోవెల్ టెక్నిక్ని అయితే కనుక తీసుకుని వచ్చారు. సో ఇన్ దట్ కాంటెక్స్ట్ మనకి ఏంటి అని అంటే కనుక ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో లైక్ సైన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ టెక్నాలజీ, పర్టికులర్లీ జిఎస్ పేపర్ 3 సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం ఏంటి అని అంటే కనుక ఈ ఆర్టికల్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇదేంటంటే గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ని ఎలిమినేట్ చేయడానికి దాన్ని తగ్గించడానికి మనకి ఏంటంటే ఈ యొక్క నోవెల్ టెక్నిక్ని అయితే కనుక సో ఈ ఐఐఎస్సి వాళ్ళు అయితే తీసుకొచ్చారనమాట. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ రీసెర్చర్స్ అయితే తీసుకొచ్చారు. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఈ ఆర్టికల్ మనకి ఇంపార్టెంట్ అనమాట. లైక్ వైజ్ మీరు రైట్ సైడ్ చూసినట్లయితే యునైటెడ్ నేషన్స్ డిక్లేర్స్ 2025 ద ఇయర్ ఆఫ్ క్వాంటమ్ సైన్స్ అని చెప్పేసి ఏంటి అని అంటే కనుక సో ఇప్పుడు 2025 అయితే కనుక ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటమ్ సైన్స్ అని చెప్పేసి అయితే కనుక క్వాంటమ్ సైన్స్ యొక్క సిగ్నిఫికెన్స్ గురించి దాని గురించి సో ఇది చేస్తూ వీళ్ళు ఏంటంటే 2025ని రికగ్నైజ్ చేశారనమాట. ఇన్ దట్ కాంటెక్స్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద సైన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ టెక్నాలజీ పర్స్పెక్టివ్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అగైన్ జిఎస్ పేపర్ 3. ఓకేనా అండి. అలాగే లెట్ us see the next article. Recently Lieutenant General Upendra Dwivedi to take over as Army Chief. So the next Army Chief కింద మనకి ఏంటి అని అంటే కనుక ఉపేంద్ర ద్వివేది ఈజ్ గోయింగ్ టు టేక్. అయితే ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి ఏంటి అని అంటే అసలు ఇండియన్ ఆర్మీ ఏంటి, ఆర్మీ యాక్ట్ ఎప్పుడు ఫామ్ అయింది, ఎప్పుడు ఎనెక్ట్ అయింది, సో విచ్ రెగ్యులేట్స్ ద ఆర్మీ, వీటి గురించి ఇలాంటి విషయాల గురించి మనం ఏంటంటే ఈ ఆర్టికల్లో డిస్కస్ చేయడం జరుగుతుందన్నమాట. సంథింగ్ రిలేటెడ్ టు డిఫెన్స్ రిలేటెడ్ పర్స్పెక్టివ్ విషయాల్ని మనం అయితే కనుక ఇక్కడ డిస్కస్ చేసుకుంటాం అనమాట. దెన్ నెక్స్ట్ వన్ ఈస్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఎండోర్సెస్ సీజ్ ఫైర్ రెజల్యూషన్ టు ఎండ్ ద గాజా వార్. సో ఫ్రమ్ ద పాస్ట్ కపుల్ ఆఫ్ వీడియోస్ మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాము, దీన్ని ట్రాక్ చేస్తూనే ఉన్నాము. గాజా వార్ అయితే జరుగుతోంది అనేటువంటి విషయం మనకు తెలుసు, ఇజ్రాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ గాజా మధ్య. ఇన్ దట్ కాంటెక్స్ట్ మనకి ఏంటి అని అంటే కనుక సో ఒక యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ వాళ్ళు సో ఓకేనా
ఒక ఫస్ట్ రెజల్యూషన్ అయితే కనుక అడాప్ట్ చేసుకున్నారు. ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి ఏంటంటే ఈ ఆర్టికల్ ఇంపార్టెంట్ అనమాట. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేటువంటి టాపిక్ మీద మనకి ఏంటంటే ఈ ఆర్టికల్ ఇంపార్టెంట్ అవుతుంది. ఓకేనా అండి. దెన్ ఫైనల్లీ టుడేస్ ఎడిటోరియల్ మనం తీసుకుంటే కనుక అరెస్ట్ ఏజెన్సీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్రిమినల్ కోడ్స్. సో సంథింగ్ రిలేటెడ్ టు జిఎస్ పేపర్ 2 పాలిటీ గురించి మనకైతే కనుక ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే కనుక పబ్లిష్ అయింది ఫ్రెండ్స్ ఈ రోజున. సో దిస్ వాజ్ ద ఎడిటోరియల్ దట్ వీ విల్ డిస్కస్ టుడే. ఓకేనా, ఒక్కసారి చూసేద్దామా ఏంటి 5 ఆర్టికల్స్ అనేటువంటివి. ఫస్ట్ ఆర్టికల్ స్పోర్ట్స్ రిలేటెడ్ డొమైన్ గురించి. సో స్పోర్ట్స్ రిలేటెడ్ అసోసియేటెడ్గా సో ఇండియా టు హోస్ట్ ద హాకీ మెన్స్ జూనియర్ వరల్డ్ కప్ 2025 అయితే మన కంట్రీ ఇండియా అయితే హోస్ట్ చేస్తుంది. ఇన్ దట్ కాంటెక్స్లో మనకి ఇది ఇంపార్టెంట్. అలాగే సో ఎస్ జయశంకర్ సో ఫారిన్ మినిస్టర్ హ్యాస్ కమెంటెడ్ ఆన్ దిస్ పర్టికులర్ ఇండియా ఫారిన్ పాలసీ ఎలా ఉండబోతోంది, సో మన యొక్క పాలసీ స్టాండ్స్ ఏంటి, మన యొక్క రిలేషన్స్ని ఎలా మెయింటైన్ చేస్తాము, ఇంతకు ముందు అన్నటువంటిది యాజ్ ఇట్ ఈజ్ మనం కంటిన్యూటీ ఉంటుందా లేకపోతే చేంజ్ ఉంటుందా అనేటువంటి టాపిక్ మీద అయితే కనుక సో ఎస్ జయశంకర్ హ్యాస్ కమెంటెడ్. సో ఇన్ దట్ కాంటెక్స్ట్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్. అలాగే మనకి ఏంటి అంటే గ్రౌండ్ వాటర్ అనేటువంటిది మనకి ఇట్స్ కంప్లీట్లీ కంటామినేటెడ్ విత్ ద హెవీ మెటల్స్ అంటాం అనమాట. హెవీ మెటల్స్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్సెనిక్, లెడ్, మ్యాంగనీస్ ఇవన్నీ కూడా హెవీ మెటల్స్ అంటారనమాట వీటిల్ని. సో వీటి టాక్సిసిటీ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట ఇవి పొల్యూట్ అయిపోవడం వల్ల వీటితోటి. ఓకేనా, ఇవి వాటర్తో పొల్యూట్ అయిపోతాయి, సాయిల్ని పొల్యూట్ చేసేస్తాయి. సో మరి ఇన్ దట్ కాంటెక్స్ట్లో గ్రౌండ్ వాటర్లో ఈ యొక్క హెవీ మెటల్స్ ఏవైతే పొల్యూట్ అయిపోయి ఉన్నాయో అలాంటి కంటామినేటెడ్ గ్రౌండ్ వాటర్ని సో ప్యూరిఫై చేయడానికి సో ఈ యొక్క హెవీ మెటల్స్ని రిమూవ్ చేయడానికి ఐఐఎస్సి వాళ్ళు అయితే కొత్త నోవెల్ టెక్నిక్ని అయితే తీసుకొచ్చారు. అది మనం ఏంటంటే ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఏంటి అని అంటే కనుక 2025 వాజ్ డిక్లేర్డ్ యాజ్ ద ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటమ్ సైన్స్ యొక్క సిగ్నిఫికెన్స్ని, దాని యొక్క పాసిబిలిటీస్ని దాని గురించి మాట్లాడుతూ సో వీళ్ళు ఏంటి అని అంటే కనుక దాన్ని రికగ్నైజ్ చేసి 2025ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటమ్ సైన్స్ కింద మనకైతే కనుక డిక్లేర్ చేయడం జరిగిందనమాట. ఇయర్ ఆఫ్ క్వాంటమ్ సైన్స్ అంటాం. సో అది సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం డిస్కస్ చేస్తాం. అలాగే ద నెక్స్ట్ న్యూ ఆర్మీ చీఫ్ అయితే కనుక అబౌట్ టు టేక్ ఓవర్ అండ్ హీ ఈస్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది. సో ఈస్ గోయింగ్ టు సెట్ ఓవర్ టు టేక్ ఓవర్ యాజ్ ద నెక్స్ట్ ఆర్మీ చీఫ్ అనమాట. సో అయితే కనుక he's going to be take over the army chief. In that context మనకి ఏంటంటే డిఫెన్స్ పర్స్పెక్టివ్లో మనకి అది ఇంపార్టెంట్. దెన్ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఎండోర్స్ సీజ్ ఫైర్ రెజల్యూషన్ టు ఎండ్ ద గాజా వార్. ఈ యొక్క గాజా వార్ని ఎండ్ చేయడానికి సో దాని గురించి ఒక రెజల్యూషన్ అయితే కనుక యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ వీళ్ళు అయితే కనుక తీసుకుని వచ్చారు. ఇన్ దట్ కాంటెక్స్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ పర్స్పెక్టివ్లో మనకి ఈ ఆర్టికల్ ఇంపార్టెంట్. అండ్ ఫైనల్లీ అరెస్ట్ ఏజెన్సీస్ అండ్ క్రిమినల్ కోర్ట్స్ గురించి కొన్ని ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ గురించి అయితే కనుక రీసెంట్గా డెలివర్ చేసినటువంటి జడ్జ్మెంట్స్ అయితే కనుక ఇక్కడ కోట్ చేశారు. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సో ఛార్జ్ షీట్ ఫైలింగ్ గురించి అండ్ అట్ ద సేమ్ టైం ఎవరైనా పర్సన్ని అరెస్ట్ చేసినప్పుడు సో ఎందుకు అరెస్ట్ చేశారు అనేటువంటిది తనకి గ్రౌండ్స్ని ఇన్ఫార్మ్ చేయడం గురించి, దట్ టు పర్టికులర్లీ ఇన్ రైటింగ్, అంటే సో రాసి ఇవ్వాలన్నమాట. మిమ్మల్ని ఏ గ్రౌండ్స్ మీద అరెస్ట్ చేస్తున్నాము, గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ అయితే అనేటువంటిది అయితే కనుక సో రెండిటి పాయింట్స్ మీద మనకైతే కనుక ఈ ఎడిటోరియల్ అయితే కనుక రన్ అవుతుంది. సో ఇది వచ్చినప్పుడు మనం దీని గురించి చూస్తాం అనమాట. ఐ హోప్ టుడేస్ ఎజెండా ఈజ్ పర్ఫెక్ట్లీ క్లియర్ ఫర్ యూ. సో కెన్ వీ గో అండి? ఎస్. అయితే వెళ్ళే ముందు ఏంటి అని అంటే వన్ స్మాల్ అనౌన్స్మెంట్ ఫ్రెండ్స్. మనకి ఏంటి అంటే జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచెస్ అయితే కనుక స్టార్ట్ అయ్యాయి. సో మనం ఏంటి అని అంటే ఈ పర్టికులర్ కోర్స్ ఫీ వచ్చేసి So we are offering actually with respect to 45,000 rupees, but as a summer blockbuster offer we are offering at 27,000 rupees only friends. And ఈ కోర్స్ వ్యాలిడిటీ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక లైఫ్ టైం వ్యాలిడిటీ అయితే కనుక మనకైతే కనుక మనం ప్రొవైడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. నాట్ ఈవెన్ 6 months or 1 year కూడా కాదనమాట, లైఫ్ టైం వ్యాలిడిటీ అయితే మనం ప్రొవైడ్ చేస్తాం. కానీ ఫ్రెండ్స్ ఈ ఆఫర్ మనకు ఓన్లీ వ్యాలిడ్ టిల్ 15th June వరకు మాత్రమే వ్యాలిడ్, అయితే అంతకు మించి కాదనమాట. సో కాబట్టి అగైన్ ద నార్మల్ ప్రైస్ విల్ కమ్ బ్యాక్ అగైన్. సో మీకు ఈ ఎర్లీ బర్డ్ ఆఫర్ కనుక మీరు తీసుకోవాలని మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక యూ కెన్ కాంటాక్ట్ టు దిస్ పర్టికులర్ నెంబర్. సో దట్ మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు వాటన్నిటిని కూడా ఈ నెంబర్కి కాల్ చేసి మీరు క్లారిఫై చేసుకోవచ్చు అనమాట. ఎస్, క్లియర్ రైట్? ఓకేనా. ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా మనం అయితే కనుక ఇవాళ డిస్కషన్ అనేటువంటిది స్టార్ట్ చేస్తాం. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే ఇండియా టు హోస్ట్ ద హాకీ మెన్స్ జూనియర్ వరల్డ్ కప్ 2025. సో నథింగ్ మనకి బ్యాక్గ్రౌండ్ అది తెలుసుకోవాల్సినటువంటిదంతా
అవసరం అయితే లేదు ఫ్రెండ్స్. సో జస్ట్ సింపుల్గా వీ విల్ రీడ్ త్రూ ద ఆర్టికల్. సో అండ్ వీ విల్ హైలైట్ ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు దీస్ థింగ్స్. ఓకేనా. ఇండియా విల్ హోస్ట్ ద మెన్స్ హాకీ జూనియర్ వరల్డ్ కప్ ఫర్ ఎ రికార్డ్ 4th time when the 14th edition of the tournament will return in December 2025. అంటే ఓకేనా, అంటే ఏంటి అని అంటే కనుక సో దిస్ వాజ్ బేసికల్లీ ద 4th time అనమాట మనకి ఈ పర్టికులర్ ఈవెంట్ని మనం అయితే కనుక ఆర్గనైజ్ చేయడము అనేటువంటిది. దిస్ వాజ్ ద 4th time మనం అయితే కనుక చేస్తున్నాము. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఏం అడుగుతారు అని అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ, ఏ కంట్రీ రీసెంట్గా 2025లో హాకీ మెన్స్ జూనియర్ వరల్డ్ కప్ని హోస్ట్ చేస్తుంది అని అడుగుతారనమాట. ఇండియా ఈజ్ బేసికల్లీ ద కంట్రీ దట్ హోస్ట్ దిస్ మెన్స్ జూనియర్ వరల్డ్ కప్. సెకండ్ ఇంపార్టెంట్ ఏం అడుగుతారు అని అంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద హాకీ మెన్స్ జూనియర్ వరల్డ్ కప్ 2025. India for the first time will host this particular World Cup 2025 event. సో దిస్ వాజ్ ద 4th time మనం అయితే కనుక ఆర్గనైజ్ చేస్తున్నాం అనమాట ఈ పర్టికులర్ ఈవెంట్ని. ఓకేనా అండి. ఇండియా విల్ హోస్ట్ ద హాకీస్ మెన్స్ జూనియర్ వరల్డ్ కప్ for the record 4th time when the 14th edition of this tournament return in December 2025. It will also be the first time that the competition will feature 24 teams up from the 16 in the last edition. సో మనం లాస్ట్ టైం ఎప్పుడు ఆర్గనైజ్ చేసామో అని అంటే కనుక 2021లో ఒడిస్సాలో అయితే కనుక మనం ఆర్గనైజ్ చేసాం ఫ్రెండ్స్. అదే ఇక్కడ మెన్షన్ చేస్తున్నారనమాట. సో ఇండియా లాస్ట్ టైం హోస్టెడ్ ద JWC ఈవెంట్ ఇన్ 2021 ఫినిషింగ్ 4th in the Bhubaneswar. ద ఎగ్జాక్ట్ వెన్యూ ఈస్ ఎట్ టు బి ఫైనలైజ్డ్. సో అయితే ఇండియాలో ఎక్కడ ఏ స్టేట్లో హోస్ట్ చేస్తారు అనేటువంటిది అయితే కనుక సో ఇంకా ఇదైతే చేయలేదన్నమాట. దెన్ అలాగనే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే కనుక the Indian men's junior team is currently ranked 2nd in the world in the official FIH rankings that were introduced in June 2023. India also became the only team India also became the only team to win the competition as a host when it claimed its second title in 2016. Aithe so Germany is basically the reigning junior world champion, having won its 7th title in the last edition. So as from the exam point of view manaki enti ani ante kanaka so 2025 evaru host chestunaru. Next vachesi enno time idi host chestunnam. Even last time vachesi some chess olympiad based మీద ఒక క్వశ్చన్ అయితే ఇచ్చారండి. సో ఇన్ ద సిమిలర్ ఫ్యాషన్ ఈసారి కూడా ఏంటి అని అంటే కనుక వీ కెన్ ఎక్స్పెక్ట్ దిస్ పర్టికులర్ సిమిలర్ లైన్స్లో మనం ఏంటి అని అంటే దీని మీద క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో మనకి ఇది వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట. ఓకేనా. కెన్ వీ గో టు ద నెక్స్ట్ వన్? ఎస్. దెన్ ద నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక IISc డెవలప్స్ ద మెథడ్ to remove the heavy metal contaminants from that of the groundwater. సో గ్రౌండ్ వాటర్ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఏంటి అని అంటే కనుక సో ఇట్ ఈస్ యాక్చువల్లీ పొల్యూటెడ్ విత్ ద హెవీ మెటల్స్ అనమాట. సో హెవీ మెటల్స్ తోటి మనకి ఏంటి అని అంటే గ్రౌండ్ వాటరే కాదండి, సాయిల్, ఎన్విరాన్మెంట్ కంప్లీట్లీ ఈ యొక్క హెవీ మెటల్స్ ద్వారా పొల్యూట్ అయితే అయిపోయింది. బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ పొల్యూషన్ ఇవి ఏంటి అని అంటే రకరకాల డిసీజెస్ని కూడా కాజ్ చేస్తుంది అనమాట. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డిసీజ్ మనకి ఏంటి అని అంటే దీని మూలన అయితే రావడం అయితే జరుగుతుంది. మరి ఇన్ దిస్ కాంటెక్స్ట్లో వీళ్ళు చేసినటువంటి యొక్క నోవెల్ మెథడ్ అనేటువంటిది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో కాబట్టి ఇన్ దట్ కాంటెక్స్ట్లో మనకి ఏంటి హెవీ మెటల్స్ ఏంటి అసలు అనేటువంటి దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం అనుకోండి. IISc డెవలప్స్ ద మెథడ్ టు రిమూవ్ ద హెవీ మెటల్ కంటామినెంట్స్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద గ్రౌండ్ వాటర్. సో ఒకసారి చూస్తే ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ రీసెర్చర్స్ హ్యావ్ డెవలప్డ్ ఎ నోవెల్ రెమిడియేషన్ ప్రాసెస్ ఫర్ రిమూవింగ్ ద హెవీ మెటల్ కంటామినెంట్స్ సచ్ యాజ్ ఆర్సెనిక్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద గ్రౌండ్ వాటర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటి ఈ ఆర్టికల్లో డైరెక్ట్గా జంప్ అవ్వం కదా, ముందు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకుంటాం కదా. సో హెవీ మెటల్స్ గురించి ఏంటి, హెవీ మెటల్స్ వల్ల కాజ్ అయ్యేటువంటి పొల్యూషన్ ఏంటి, దానివల్ల వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేటువంటివి అయితే మనం డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే హెవీ మెటల్స్కి సంబంధించి సో బేసికల్లీ హెవీ మెటల్స్ ఆర్ దోస్ మెటల్స్ ఆర్ హెవీ మెటల్స్ క్యాన్ బి డిఫైన్డ్ యాజ్ హెవీ మెటల్స్ can be defined as ఏమని డిఫైన్ చేయొచ్చంట హెవీ మెటల్స్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ those elements with the atomic number greater than or larger than 20. సో larger than 20 and as well వీటి యొక్క అటామిక్ డెన్సిటీ అనేటువంటిది వీటి యొక్క అటామిక్ డెన్సిటీ
డెన్సిటీ అంటాం అనమాట. ఈజ్ యాక్చువల్లీ గ్రేటర్ దెన్ 5 grams per centimeter cube అనమాట. అండ్ అటామిక్ డెన్సిటీ ఈజ్ గ్రేటర్ దెన్ 5 grams per centimeter cube. ఆ రకంగా ఉన్నటువంటి వాటిలన్నింటినీ కూడా మనం ఏంటి అని అంటే హెవీ మెటల్స్ అని చెప్పేసి మనం అయితే కనుక అంటాం అనమాట. సో హెవీ మెటల్స్కి ఎగ్జాంపుల్ ఏమేంటి? ఫర్ ఎగ్జాంపుల్ క్యాడ్మియం, లేకపోతే లెడ్, ఆర్ ఎల్స్ మ్యాంగనీస్, ఇవన్నీ కూడా ఎక్సెట్రా. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ద హెవీ మెటల్స్కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్. దెన్ వెరీ ఇంపార్టెంట్ ఏంటి, ఈ హెవీ మెటల్స్ అసలు ఎక్కడి నుంచి వస్తాయి? వాట్ ఈస్ ద సోర్స్ ఫర్ దిస్ పర్టికులర్ హెవీ మెటల్స్? మీరు తీసుకున్నట్లయితే కనుక ద ఫస్ట్ ఇంపార్టెంట్ సోర్స్ ఈస్ న్యాచురల్ సోర్సెస్. ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే కనుక న్యాచురల్ సోర్సెస్. ఓకేనా? న్యాచురల్ సోర్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ ద ఫస్ట్ సోర్స్ వచ్చేసి మనకి అంటే ఏంటి అంటే న్యాచురల్ సోర్సెస్ అంటే మనకి ఇవి దే ఆర్ న్యాచురల్లీ ప్రజెంట్ ఇన్ అవర్ ఎర్త్స్ క్రస్ట్ అనమాట. సో దే ఆర్ న్యాచురల్లీ ప్రజెంట్ ఇన్ అవర్ ఎర్త్స్ క్రస్ట్. సో మన యొక్క ఎర్త్ యొక్క క్రస్ట్ తీసుకుంటే కనుక ఇవి న్యాచురల్లీ ప్రజెంట్ ఇన్ ద ఎర్త్స్ క్రస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ రాక్స్ ఆర్ ద న్యాచురల్ సోర్సెస్ ఆఫ్ దీస్ పర్టికులర్ మినరల్స్ అనమాట. ఈ యొక్క హెవీ మెటల్స్ యొక్క న్యాచురల్ సోర్స్ మనకి యొక్క రాక్స్ అనేటువంటి వన్ సచ్ ఎగ్జాంపుల్. ఓకే, అలాగే ద అదర్ ఇంపార్టెంట్ సోర్స్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక యాంథ్రోపోజెనిక్ సోర్సెస్ అంటే హ్యూమన్ రిలేటెడ్ యాక్టివిటీస్ వల్ల మనకు వచ్చేటువంటి సోర్సెస్ నుంచి ప్రొడ్యూస్ అయ్యేటువంటి ఈ యొక్క హెవీ మెటల్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మైనింగ్ యాక్టివిటీస్ ద్వారా, సో మైనింగ్ ఎక్స్ట్రాక్షన్స్ అవి క్యారీ అవుట్ చేస్తూ ఉంటారు కదండి. సో వాటి ద్వారా మనకి ఏంటి అని అంటే ఈ హెవీ మెటల్స్ అనేటువంటివి యూజ్ అవుతాయి. అలాగే సమ్ ఇండస్ట్రియల్ యాక్టివిటీస్, మైనింగ్ యాక్టివిటీస్, ఇండస్ట్రియల్ యాక్టివిటీస్, లేకపోతే అగ్రికల్చర్ ఆపరేషన్స్, ఇవన్నీ కూడా మనకి ఏంటి అని అంటే సోర్సెస్ ఆఫ్ దీస్ హెవీ మెటల్స్ అనమాట. మరి అయితే ఈ యొక్క హెవీ మెటల్స్ అనేటువంటివి వాటర్లోని, సాయిల్లోని, ఇలా రకరకాల ఎన్విరాన్మెంట్లోని పొల్యూట్ అయితే అయిపోతున్నాయి. ఇలా పొల్యూట్ అయిపోవడం వల్ల వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ దీస్ పర్టికులర్ హెవీ మెటల్స్? కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద హెవీ మెటల్స్, పొల్యూషన్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఇలా హెవీ మెటల్స్ వల్ల అంటే లెడ్, మ్యాంగనీస్, ఆర్సెనిక్, హెవీ మెటల్ పొల్యూషన్, వీటి వల్ల పొల్యూషన్ కాజ్ అవ్వటం వల్ల ఇంపార్టెంట్ కాన్సిక్వెన్సెస్ ఏమేమి ఉన్నాయి అని అంటే కనుక సో దీస్ టాక్సిక్ మెటల్స్ lead to something called as bioaccumulation అంటాం అనమాట. బయోఅక్యూములేషన్. సో దెన్ కమ్స్ వాట్ ఈజ్ బయోఅక్యూములేషన్ అని అడుగుతూ ఉంటారనమాట మనకి. బయోఅక్యూములేషన్ అంటే అర్థం ఏంటి అని అంటే కనుక ఇట్ ఈస్ బేసికల్లీ నథింగ్ బట్ సో ద నెట్ అక్యూములేషన్ ఆఫ్ a pollutant in an organism from all the different sources అంటే వాటర్ ద్వారా, ఫుడ్ ద్వారా, సాయిల్ ద్వారా, ఇలా రకరకాలటువంటి డిఫరెంట్ సోర్సెస్ ద్వారా ఒక పర్టికులర్ ఆర్గానిజంలో మనకేంటి అని అంటే కనుక ఈ యొక్క పొల్యూటెంట్స్ అంటే హెవీ మెటల్ పొల్యూటెంట్స్ అనేటువంటివి అలా అక్యూములేట్ అయిపోతూ ఉంటే కనుక సో దాన్నే మనం ఏమంటాము అని అంటే బయో అక్యూములేషన్ అంటాం అనమాట. సో దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ బయో అక్యూములేషన్, అది అర్థం. సో దీని గురించి అయితే కనుక వీళ్ళు అయితే కనుక ఈ యొక్క నోవెల్ మెథడ్ని అయితే కనుక తీసుకొచ్చారు. సో ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే ఒకసారి చూడండి, IISc డెవలప్స్ ఏ మెథడ్ అండ్ ఇవి మనకి మెయిన్లీ ఇది అవుతుంది అంటే కనుక సో ఇట్ రిజల్ట్స్ ఇన్ సంథింగ్ కాల్డ్ యాజ్ క్యాన్సర్ అండ్ యాజ్ వెల్ యాజ్ అదర్ డిసీజెస్ని అయితే కనుక మనకి ఇది కాజ్ చేస్తుందన్నమాట. క్యాన్సర్స్ కానివ్వండి, లేకపోతే స్కిన్ డిసీజెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి ఏంటి ఈ యొక్క హెవీ మెటల్ పొల్యూషన్ అంటే ఈ యొక్క హెవీ మెటల్ పొల్యూషన్కి ఎవరైతే ఎక్స్పోజ్ అవుతారో సో వాళ్ళకి ఇలాంటి డిసీజెస్ అన్నీ కూడా రావడానికి వెరీ హ్యూజ్ ఛాన్సెస్ అయితే కనుక ఉంటాయన్నమాట. సో ఓకే, నవ్ ఎవ్రీబడి ఈజ్ గెటింగ్ ఎక్స్పోజ్డ్ టు దీస్ పర్టికులర్ హెవీ మెటల్ పొల్యూషన్ అండ్ బికాస్ ఆఫ్ దట్ సో నవ్ డిసీజ్ బర్డన్ అనేటువంటిది పెరిగిపోతుంది, దానివల్ల ఆ రిస్క్ అనేటువంటిది పెరిగిపోతుంది అనమాట. సో మరి ఇప్పుడు ఏం చేయాలి? ఈ యొక్క హెవీ మెటల్ పొల్యూషన్ ఏదైతే ఉందో అది తగ్గించాలి. అంటే అది వాటర్లో కానీ, సాయిల్లో కానీ, ఎన్విరాన్మెంట్లో కానీ వీటి యొక్క ప్రెజెన్స్ ఏదైతే ఉందో అవి తగ్గించాలి. సో తగ్గించడం వల్ల మనకి ఏంటి అని అంటే వీ విల్ గెట్ ఏ
ప్యూర్ వాటర్, విల్ గెట్ ఏ ప్యూర్ ఎయిర్. సో ఓకేనా, అంటే హెవీ మెటల్ ఫ్రీ ఎయిర్ అనమాట, హెవీ మెటల్ ఫ్రీ వాటర్ ఆర్ హెవీ మెటల్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ అనేటువంటిది మనకు ఉంటుంది. దాని గురించి మనకి ఏంటంటే ఈ రీసెర్చర్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ వాళ్ళ యొక్క రీసెర్చర్స్ సో చేసినటువంటిది మనకి ఈ పర్టికులర్ ఇది అనమాట. దే డెవలప్డ్ ఏ నోవల్ రెమిడియేషన్ ప్రాసెస్ ఫర్ రిమూవింగ్ ద హెవీ మెటల్ కంటామినెంట్స్ సచ్ యాజ్ ఆర్సెనిక్ ఫ్రమ్ ద గ్రౌండ్ వాటర్. According to the IISc, the 3-step method, which is a patent pending, also ensures that the removed heavy metals are disposed of in an environment friendly and sustainable manner instead of sending the untreated metal rich sludge to landfills. Okay, in every technology that exists, you can take out arsenic and provide the clean water. However, after you remove the arsenic, you must do something about it so that it doesn't re-enter the environment, and that aspect is not given because of due to the due consideration. అంటే వీళ్ళు ఇక్కడ ఏం మాట్లాడుతున్నారంటే, సో ఆల్రెడీ ఈ యొక్క హెవీ మెటల్ కంటామినెంట్స్ని రిమూవ్ చేయడానికి చాలా టెక్నాలజీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్సెనిక్ గురించి మాట్లాడుతున్నారు. ఇన్ ఎవ్రీ టెక్నాలజీ దట్ ఎగ్జిస్ట్స్ టుడే యూ కెన్ టేక్అవుట్ ఆర్సెనిక్ అండ్ ప్రొవైడ్ ద క్లీన్ వాటర్. మీరు ఆర్సెనిక్ని రిమూవ్ చేసేసి క్లీన్ వాటర్ ప్రొవైడ్ చేయొచ్చు. కానీ ఇది ప్రాబ్లం ఏంటంటే, సో హౌఎవర్ ఆఫ్టర్ యూ రిమూవ్ ద ఆర్సెనిక్ యూ మస్ట్ డూ సంథింగ్ అబౌట్ ఇట్ సో దట్ ఇట్ డజంట్ రీఎంటర్ ద ఎన్విరాన్మెంట్. మీరు అలా రిమూవ్ చేసేసినటువంటి ఆర్సెనిక్ని మీరు ఎడిక్వేట్గా ఎఫిషియెంట్గా డిస్పోజ్ ఆఫ్ చేయాలి, లేకపోతే ఏమవుతుంది, సో క్లీన్ వాటర్ రావడం దట్ ఈస్ ఫైన్, బట్ ఇలా రిమూవ్ చేసినటువంటి ఆర్సెనిక్ మనకి ఏమవుతుంది అని అంటే మళ్ళీ ఎన్విరాన్మెంట్లోకి వేరే ఫార్మాట్లో మనకైతే వచ్చేస్తుంది, వేరే ఫామ్లో మనకైతే వచ్చేస్తుంది. అయితే అని చెప్పేసి అయితే చెప్తున్నారు, వీళ్ళు డెవలప్ చేసినటువంటి మెథడ్ ఏదైతే ఉంటుందో అదేంటి అని అంటే ఇలా ఎన్విరాన్మెంట్లోకి మళ్ళీ రాకుండా కూడా చూసుకునేలాగా చేస్తున్నామని చెప్తున్నారనమాట. అండ్ దిస్ ఆస్పెక్ట్ ఈస్ నాట్ గివెన్ డ్యూ కన్సిడరేషన్, బట్ హౌఎవర్ అవర్ ప్రాసెస్ వాజ్ డిజైన్డ్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. ఓకేనా, సెంటర్ ఫర్ సస్టైనబుల్ దీస్ థింగ్స్. అయితే వీళ్ళు ఒక డేటా కూడా ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. IISc సెట్ దాట్ అకార్డింగ్ టు ద రిపోర్ట్స్ 113 districts in 21 states in India have arsenic levels about 0.01 per liter. Okay, while 223 districts in 23 states have fluoride levels 1.5 mg per liter అయితే కనుక ఉందన్నమాట, విచ్ ఆర్ బియాండ్ ద పర్మిసిబుల్ లిమిట్స్ విచ్ ఆర్ సెట్ బై దట్ ఆఫ్ ద BIS, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అండ్ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పెట్టినటువంటి లిమిట్స్ కన్నా కూడా సో మోర్ దాన్ దట్ ఆఫ్ ద థ్రెష్ హోల్డ్ లిమిట్స్ మనకి ఏంటి అని అంటే ఈ ఆర్సెనిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్లోరైడ్ కంటెంట్స్ అయితే కనుక మనకి సో దీంట్లో అయితే కనుక ఉన్నాయి అని చెప్పి లేటెస్ట్ రిపోర్ట్స్ అయితే కూడా సజెస్ట్ చేస్తున్నాయి. ఇన్ దట్ కాంటెక్స్ దేర్ ఫోర్ దెర్ ఇస్ ఎ డైర్ నీడ్. అండ్ చూడండి, దీస్ కంటామినెంట్స్ can significantly affect the human and animal health, necessitating their efficient removal and as well as safe disposal. సో మరి ఇలాంటి ఈ కంటామినెంట్స్ ఏవైతే ఉన్నాయో ఏం చేస్తాయి, యానిమల్ హెల్త్ని ఎఫెక్ట్ చేస్తాయి, అలాగే హ్యూమన్ హెల్త్ని కూడా ఇంపాక్ట్ చేస్తాయి అన్నమాట. దేర్ ఫోర్ దెర్ ఇస్ ఎ డైర్ నీడ్ దట్ వీ హ్యావ్ టు టేక్ సమ్ స్టెప్స్ సో దట్ దే కెన్ బి డిస్పోజ్డ్ ఆఫ్ సేఫ్లీ అని చెప్పేసి అయితే మనకి ఆర్టికల్లో అయితే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సో ఇన్ దట్ కాంటెక్స్ట్ హెవీ మెటల్ పరిస్థితి ఏంటి, హెవీ మెటల్ పొల్యూటెంట్స్ని రిమూవ్ చేయడం గురించి అయితే కనుక మనకి ఈ ఆర్టికల్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఒక ప్రిలిమ్స్ బేస్డ్ క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అలాగే ఇంతకు ముందు ఏంటి, ఇండియా హోస్టింగ్ ద హాకీ మెన్స్ జూనియర్ వరల్డ్ కప్ 2025లో కూడా మనం ఏంటంటే ప్రిలిమ్స్ బేస్డ్గా ఒక క్వశ్చన్ అయితే కనుక ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. క్లియర్ రైట్? కెన్ వీ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్? ఎస్. సో జైశంకర్ సిగ్నల్స్ ద బిజినెస్ యాజ్ యూజువల్ ఫర్ ఫారిన్ పాలసీ, GS పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం మాట్లాడుకుంటాం అనమాట. ఇక్కడ చూడండి, మినిస్టర్ ఇండికేటెడ్ దట్ ఎ లిటిల్ చేంజ్ ఇన్ హౌ ద న్యూ గవర్నమెంట్ విల్ డీల్ విత్ చైనా అండ్ పాకిస్తాన్, స్ట్రైక్ ఏ బ్యాలెన్స్ బిట్వీన్ USA అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా అండ్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ రిఫార్మ్స్ టాప్ ఆఫ్ ద ఎజెండా. సో ఈసారి ఈ గవర్నమెంట్ యొక్క టాప్ ఆఫ్ ద ఎజెండా ఏమేంటి అని అంటే కనుక, ఓకే, వాట్ ఈస్ ద అజెండా, ఏం మాట్లాడుతున్నారు అని అంటే కనుక వాట్ ఈస్ ద అజెండా ఆఫ్ దీస్ పర్టికులర్ థింగ్స్ అంటే, సో వెరీ ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే కనుక, సో ద రిలేషన్స్ విత్ దట్ ఆఫ్ ద చైనా అండ్ ద రిలేషన్స్ విత్ దట్ ఆఫ్ ద పాకిస్తాన్, హౌ వీ హ్యావ్ టు మెయింటైన్. అండ్ వీ హ్యావ్ టూ ఇంపార్టెంట్ partner countries with us. For example, one is Russia and one is United States of America. So రష్యాకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి పడదు, కానీ ఇండియా రష్యా తోటి మనం ఏంటి అంటే ట్రేడ్ని ఇది చేస్తాము, మన రిలేషన్ బాగుంది, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో కూడా మనకి రిలేషన్ అయితే కనుక బాగుంది. సో ఇన్ దట్ కాంటెక్స్ట్లో మనకి ఏం చెప్తున్నారు అని అంటే కనుక, సో దేర్ ఫోర్ ఈ రష్యాని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని ఎలా బ్యాలెన్స్ చేయాలి. సో ఓకేనా, అట్ ద సేమ్ టైం మనం ఏంటి అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రష్యా నుంచి మనం డిఫెన్స్ అవి కూడా పర్చేస్ చేస్తాం, ఎక్విప్మెంట్ అవి కూడా, అలాగే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి కూడా మనం పర్చేస్ చేయడం అయితే జరుగుతుందన్నమాట.
ఓకే. సో రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని ఎలా బ్యాలెన్స్ చేయాలి, చైనా అండ్ యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్తో రిలేషన్స్ అనేటువంటివి ఎట్లా మెయింటైన్ చేయాలి, అండ్ దెన్ వీ హ్యావ్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ యుఎన్ఎస్సి, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో రిఫార్మ్స్ గురించి, పర్టికులర్లీ ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రిఫార్మ్ ఈస్ పర్మనెంట్ మెంబర్షిప్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. సో ఇప్పటిదాకా 5 మెంబర్స్ మాత్రమే ఉన్నారు కదండి. సో దీంట్లో మెంబర్షిప్, మన యొక్క ఇండియా యొక్క మెంబర్షిప్ గురించి మనం ఏంటంటే యుఎన్ఎస్సి రిఫార్మ్స్ అనేటువంటివి చేయాలి అని చెప్పేసి మనం అయితే కనుక అడుగుతున్నాం అనమాట. సో ఇన్ దట్ కాంటెక్స్ట్లో మనకి ఏంటి అని అంటే సో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ హిట్ ద ఫ్లోర్ రన్నింగ్ ఆన్ ట్యూస్డే బై సెండింగ్ అవుట్ ఎ మెసేజ్ ఆఫ్ కంటిన్యూటీ. అంటే ఇప్పటిదాకా ద పాస్ట్ గవర్నమెంట్లో ఏదైతే చేస్తున్నామో ఇప్పుడు కూడా ద న్యూ గవర్నమెంట్ ఇప్పుడు కూడా మనం అదే కంటిన్యూటీ అనేటువంటిది మెయింటైన్ చేస్తాము విత్ లిటిల్ ఛాలెంజెస్, విత్ లిటిల్ చేంజెస్ అనమాట అని చెప్పేసి అయితే మనకి ఆయన చెప్పడం అయితే జరుగుతుంది. ఇన్ ద న్యూ గవర్నమెంట్ హ్యాస్ హీ అజ్యూమ్డ్ చార్జ్ అట్ ద సౌత్ బ్లాక్ ఫర్ ఎ సెకండ్ టర్మ్, ఇండికేటింగ్ దట్ దేర్ వుడ్ బి లిటిల్ చేంజ్ ఇన్ హౌ ద న్యూ గవర్నమెంట్ వుడ్ డీల్ విత్ చైనా, పాకిస్తాన్, UN సెక్యూరిటీ కౌన్సిల్ రిఫార్మ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద అదర్ పెండింగ్ ఇష్యూస్. సో ఇంకా పెండింగ్ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయో అవన్నీ వాటి గురించి కూడా మనకైతే మాట్లాడడం జరుగుతుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి డౌన్ ద లైన్ ఇండియా ఏ సమిట్స్ అటెండ్ చేస్తుంది అని చెప్పేసి అయితే కూడా మాట్లాడుతున్నారు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే కనుక వీ హ్యావ్ షాంఘాయి కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమిట్ అయితే కనుక ఉంది నెక్స్ట్ మంత్ మనకి. సో దాని గురించి ఇక్కడ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సో మనకి ఏంటంటే నెక్స్ట్ మంత్ మనం SCO సమిట్ వస్తుంది, దాని గురించి ఇక్కడ డిస్కస్ చేద్దాం మనం. చూడండి, వైల్ రీఎంగేజ్మెంట్ విత్ పాకిస్తాన్ సీమ్స్ డిఫికల్ట్ అట్ ప్రెజెంట్, లోవర్ హ్యాంగింగ్ ఫ్రూట్స్ సచ్ యాజ్ రీస్టోరింగ్ ద హై కమిషనర్స్ అండ్ రీస్టార్టింగ్ ద సమ్ ఆఫ్ ద క్రాస్ బార్డర్ ట్రేడ్ ఫర్ అగ్రికల్చరల్ గుడ్ మే బీ పాసిబుల్, ఎస్పెషల్లీ ఇఫ్ మిస్టర్ మోడీ డిసైడ్స్ టు మీట్ హిస్ పాకిస్తాన్ కౌంటర్పార్ట్ షహబాజ్ షరీఫ్ నెక్స్ట్ మంత్ అపాన్ ద సైడ్ లైన్స్ ఆఫ్ ద SCO సమిట్ ఇన్ ఆస్తానా, కజాకిస్తాన్. సో ద నెక్స్ట్ మంత్లో మనకి ఏంటి అంటే షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్, ఈ యొక్క SCO అనేటువంటి సమిట్ మనకి ఏంటి అని అంటే కనుక నెక్స్ట్ మంత్ ఆస్తానా కజకిస్తాన్లో అయితే కనుక జరుగుతుంది. సో వైల్ ఆర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ సో మీట్స్ ద పాకిస్తాన్స్ ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్ తో మీట్ అయ్యి సో ఆ యొక్క ఆన్ ద సైడ్ లైన్స్ ఆఫ్ దిస్ సమిట్ మీట్ అయినట్లయితే కనుక సో కొన్ని లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ అంటే ఈజీలీ డూయబుల్ థింగ్స్ అనమాట, వాటిల్లో మనం ఏంటి అని అంటే రీస్టోర్ చేస్తాము. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్రాస్ బార్డర్ ట్రేడ్ ఇన్ అగ్రికల్చరల్ గూడ్స్లో కానివ్వండి, సో లేకపోతే కనుక ద అదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, సో సమ్ ఆఫ్ ద రిస్టోరింగ్ ద హై కమిషనర్స్. సో ఈ యొక్క హై కమిషనర్స్ అంటే పాకిస్తాన్స్ హై కమిషనర్ అంటాం అనమాట. సో వాళ్ళని రీస్టోర్ చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటి అని అంటే మళ్ళీ రీస్టోర్ అయ్యేటువంటి అవకాశాలు అయితే కనుక ఉన్నాయి అని చెప్పి అయితే చెప్తున్నారు. అండ్ అలాగే ఇంకొకటి ఇంపార్టెంట్ ఇదేంటి అని అంటే కనుక okay resolve the 4-year standoff on the line of actual control. Okay, in the distributed called on India China ties an important way to do these things. So then next వచ్చేసి ఏంటి అని అంటే ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నారంటే G7 సమిట్ అయితే కనుక ఉంది ఫ్రెండ్స్ మనకి ఇక్కడ. సో ఇక్కడ మనం ఏంటి షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమిట్ అంటే పైప్ లైన్లో ఉన్నటువంటి ఈవెంట్స్ ఇవన్నీ కూడా షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ మోర్ ఆఫ్ ద బ్యాలెన్సింగ్ యాక్ట్ విల్ బీ ఆన్ డిస్ప్లే as Mr. Modi will visit the Italy on June 13th to attend the G7 outreach with Western countries and is due in Astana on July 3rd, 4th, where Russian President Vladimir Putin is expected to be present and will travel to Russia in October for the BRICS summit. So down the line మనకైతే సిరీస్ ఆఫ్ సమిట్స్ అయితే కనుక ఉన్నాయండి. సో ఈ యొక్క సిరీస్ ఆఫ్ సమిట్స్ అన్నిటికీ కూడా సో our country India will visit, like for example SCO summit and as well as the G7 outreach summit, okay, and as well as ఎస్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ సమిట్స్ అనమాట మనకి. సో వీటి గురించి అయితే అటెండ్ చేస్తాము డెఫినెట్గా. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ చైనా రిలేషన్స్ సో దే నీడ్ టు బీ అర్జెంట్లీ అడ్రస్డ్, ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటి దే నీడ్ టు బీ అర్జెంట్లీ అడ్రస్డ్ అని కూడా మనకైతే ఇక్కడ చెప్తున్నారనమాట. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇండియాస్ ఫారిన్ పాలసీ అంటే ఇండియాస్ ఫారిన్ పాలసీ అంటే ఇండియా మిగతా దేశాలతోటి అంటే తన నైబరింగ్ కంట్రీస్ తోటి అలాగే తన యొక్క మిగతా దే ఆర్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అండ్ అలాగే రీజనల్ బ్లాక్స్ తోటి ఎలాగా రిలేషన్స్ని మెయింటైన్ చేస్తుంది సో ఓకేనా అనేటువంటిది ఇండియా యొక్క ఫారిన్ పాలసీ అనమాట మనకి. ఓకేనా, ఆ కాంటెక్స్ట్లో మనకి ఏంటి అని అంటే కనుక ఇదిగో ఈ సిరీస్ ఆఫ్ స్టెప్స్ అయితే మేము తీసుకుంటాము ఇంతకుముందు చేసినట్టుగానే ఇప్పుడు కూడా విత్ లిటిల్ చేంజెస్ మేమైతే కనుక కంటిన్యూ చేస్తాము. ఏం కంటిన్యూ చేస్తారు, లైక్ రిలేషన్స్ విత్ ద చైనా అండ్ యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్ అండ్ అట్ ద సేమ్ టైం బ్యాలెన్సింగ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా అండ్ అట్ ద సేమ్ టైం అడ్రస్సింగ్ ద యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ రిఫార్మ్స్. వీటిల్ని కూడా మనం ఏంటి అని అంటే కనుక అడ్రస్ చేస్తాము అని చెప్పేసి అయితే మనకి ఈ ఆర్టికల్లో సో ఎస్ జైశంకర్ హూ ఈస్ బేసికలీ ఫారిన్ మినిస్టర్ సో హ్యాస్ కమెంటెడ్ ఆన్ ఇట్ అండి. ఓకేనా, అండ్ యాజ్ వెల్ యాజ్ అలాగే మనకి ఏంటి అని అంటే ద ప్రెసిడెంట్ ఆఫ్ ద మాల్దీవ్స్ మొహమ్మద్ ముయిజు కూడా అయితే కనుక ఇది చేయడం అయితే జరిగింది, విజిట్ చేయడం అయితే కనుక సో ఇన్ న్యూఢిల్లీ ఆన్ మండే.
ఓకేనా, దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్. సో దిస్ ఈజ్ అంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం లేకపోవచ్చు దీనికి సంబంధించి, బట్ హవెవర్ ఫ్రమ్ ద ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం ఉండకపోయినా మెయిన్స్ పర్స్పెక్టివ్లో మనకి ఇంపార్టెంట్ అనమాట. ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో కూడా ఇంపార్టెంట్. ఎలాగా, ఇప్పుడు ఎస్సీఓ సమ్మిట్ అటెండ్ చేస్తారు కదా, అప్పుడు ఎస్సీఓ సమ్మిట్ ఇంపార్టెంట్. ఈ యొక్క G7 అవుట్రీచ్ సమ్మిట్ అటెండ్ చేస్తారు కదా, అప్పుడు అది ఇంపార్టెంట్. దెన్ నెక్స్ట్ వచ్చేసి అక్టోబర్లో బ్రిక్స్ సమ్మిట్, నిన్న మనం చూసాం బ్రిక్స్ హ్యాస్ బిన్ ఎక్స్పాండెడ్, ఎలా ఎక్స్పాండ్ అయ్యింది, ఏ కంట్రీస్ ఉన్నాయి అని చెప్పేసి అయితే మనం చూడడం జరిగింది కదా. ఇన్ దట్ కాంటెక్స్ట్ మనకి ఇది కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక దీస్ థింగ్స్. దెన్ నెక్స్ట్ వచ్చేసి హెవీ మెటల్ కంటామినెంట్స్ గురించి చూసాము. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇండియా విల్ బీ హోస్టింగ్ ద జూనియర్ మెన్స్ హాకీ వరల్డ్ కప్ గురించి కూడా మనం అయితే మాట్లాడడం అయితే జరిగింది. ఎస్, లెట్ us go to the next one. UNSC endorses ceasefire resolution to end the Gaza war. సో దీనికి సంబంధించి మనం ఏం తెలుసుకోవాలి, యుఎన్ఎస్సి అంటే ఏంటండి, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. ఇది వన్ ఆఫ్ ద మెంబర్, ఇది యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. ఇది వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆర్గాన్స్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ అనమాట. ఇది వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆర్గాన్స్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కదా మనకి. యుఎన్ఎస్సి ఎండోర్సెస్ సీజ్ ఫైర్ రెజల్యూషన్ టు ఎండ్ ద గాజా వార్. ద యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆన్ మండే ఓవర్వెల్మింగ్లీ అప్రూవ్డ్ ఇట్స్ ఫస్ట్ రెజల్యూషన్ ఎండోర్సింగ్ ఏ సీజ్ ఫైర్ ప్లాన్ ఎయిమ్డ్ అట్ ఎండింగ్ ద 8-month వార్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ హమాస్ ఇన్ గాజా స్ట్రిప్. సో మీరు ఇంతకు ముందు వరకు మీరు ఫాలో అయ్యుంటుంటే ఆర్టికల్స్, ఒకవేళ ఫాలో అవ్వకపోయినా కూడా మళ్ళీ మనం చెప్దామండి. ఇక్కడ ఏంటి అని అంటే గాజా స్ట్రిప్ అనేటువంటిది ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ అయితే మనకు ఉంది, వెరీ ఇంపార్టెంట్ ఇది మనకి. సో ఓకేనా, ఇజ్రాయిల్ దగ్గర అయితే కనుక ఉంది. ఈ ఇజ్రాయిల్కి గాజాకి మధ్య ఏంటి అని అంటే ఫ్రమ్ ద పాస్ట్ 9 months, సో సిరీస్ ఆఫ్ అంటే ఎప్పటి నుంచో జరుగుతుంది, ఎన్నో ఇయర్స్ నుంచి వార్ అయితే కనుక జరుగుతుంది. బట్ హవెవర్ లాస్ట్ 9 months నుంచి ఏంటి అని అంటే ఇంకా సివియర్గా ఎస్కలేట్ అయినాయి అనమాట వీళ్ళిద్దరి మధ్య టెన్షన్స్ అనేటువంటివి. సో ఓకే, గాజా స్ట్రిప్లో మనకి ఎవరు ఉంటారు, హమాస్ ఈజ్ ఏ పొలిటికల్ గ్రూప్ దట్ ఈజ్ రూలింగ్ ద గాజా స్ట్రిప్. సో ఇప్పుడు ఈ గాజా స్ట్రిప్కి ఇజ్రాయిల్కి మధ్యన ఉన్నటువంటి గొడవ గురించి, ఈ యొక్క వార్ గురించి ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ వాళ్ళు ఏం చేశారు అని అంటే ఒక రిజల్యూషన్ని తీసుకుని రావడం అయితే జరిగిందనమాట. ఏంటది, సీజ్ ఫైర్. సో టు సీజ్ ద ఫైర్ బిట్వీన్ ద 2 అపోజింగ్ పార్టీస్. ఇక్కడ ఎవరు అపోజింగ్ పార్టీస్, ఇక్కడ ఒకటి వచ్చేసి ఇజ్రాయిల్, రెండోది వచ్చేసి గాజా అనమాట. సో అదే రాశారు చూడండి. The United Nations Security Council on Monday overwhelmingly approved its first resolution endorsing a ceasefire plan aimed at ending the 8-month war between Israel and Hamas in Gaza Strip. ద యుఎస్ స్పాన్సర్డ్ రెజల్యూషన్, ఈ యొక్క రెజల్యూషన్ ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. వెల్కమ్స్ ఏ సీజ్ ఫైర్ ప్రపోజల్ అనౌన్స్డ్ బై ద ప్రెసిడెంట్ జో బైడెన్ దట్ ద యునైటెడ్ స్టేట్స్ సేస్ ఇజ్రాయిల్ హ్యాస్ యాక్సెప్టెడ్. ఇట్ కాల్స్ ఆన్ ద మిలిటెంట్ పాలస్తీనియన్ గ్రూప్ హమాస్ టు యాక్సెప్ట్ ద 3-phase ప్లాన్ అని చెప్పి అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట వీళ్ళు. ద రెజల్యూషన్ విచ్ వాస్ అప్రూవ్డ్ విత్ 14 of 15 సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్స్ ఓటింగ్ ఇన్ ఫేవర్ అండ్ రష్యా అబ్స్టైనింగ్ కాల్స్ ఆన్ ఇజ్రాయిల్ అండ్ హమాస్ టు ఫుల్లీ ఇంప్లిమెంట్ ఇట్స్ terms without delay and without condition. Whether Israel and Hamas agree to go forward with the plan remains in question, but the resolution's strong support in the United Nations most powerful body puts the pressure on both the parties to approve the proposal. అంటే ఏంటి అని అంటే కనుక ఇప్పుడు వీళ్ళు యుద్ధం అనేటువంటిది, వార్ అనేటువంటిది వీళ్ళిద్దరి మధ్య ఆపేసి సీజ్ ద ఫైర్, సో సీజ్ ఫైర్ అయితే కనుక మెయింటైన్ చేయాలన్నమాట వీళ్ళు. సో ఓకేనా, అయితే ఇప్పుడు వీళ్ళు దీంట్లో ఉన్నటువంటి హమాస్, ఇజ్రాయిల్ ఈ వీళ్ళు పెట్టినటువంటి రెజల్యూషన్ ప్లాన్ని యాక్సెప్ట్ చేస్తాయా లేదా అనేది స్టిల్ ఇట్ ఈస్ ఏ క్వశ్చన్ మార్క్. బట్ కానీ ఏంటి అని అంటే యునైటెడ్ నేషన్స్ యాజ్ ఏ పవర్ఫుల్ బాడీ నుంచి ఒక రెజల్యూషన్ని తీసుకొచ్చి వీళ్ళిద్దరి మధ్య ప్రెషర్ని అయితే కనుక పెడుతున్నారనమాట. అర్థమైందా అండి? సో ఇక్కడ 2 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి హమాస్, ఒకటి వచ్చేసి గాజా. గాజా ఈజ్ రూల్డ్ బై హమాస్ అండ్ ద సెకండ్ వన్ వచ్చేసి ఇజ్రాయిల్. ఇజ్రాయిల్ ప్రైమ్ మినిస్టర్ ఇస్ బెంజామిన్ నెతన్యాహు. నౌ దెర్ ఈస్ ఎ టజల్ ఫైట్ బిట్వీన్ ఇజ్రాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ హమాస్ అనమాట. ఓకేనా, ఈ ఫైట్ ఏంటి, దేని గురించి అనేటువంటివి మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మనం డిస్కస్ చేసాము. ఇన్ కేస్ మీది ఇదే ఫస్ట్ వీడియో అయితే కనుక ప్లీజ్ డూ వాచ్ ద ప్రీవియస్ వీడియోస్ అండి, సో దట్ యూ కెన్ గెట్ ద క్లారిటీ అనమాట. అంటే అసలు పాలస్తీనియన్ టెరిటరీస్ ఏంటి, అసలు హమాస్ అంటే ఏంటి, వెస్ట్ బ్యాంక్ అంటే ఏంటి, జెరూసలం గురించి ఏంటి, ఈ విషయాలన్నీ కూడా మనం ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో డిస్కస్ చేసాము. సో ప్లీజ్ డూ వాచ్ దోస్ వీడియోస్ ఫర్ బెటర్ క్లారిటీ. అయితే దానికి కంటిన్యూటీ అనమాట ఇది మనకి. ఓకేనా,
దీంట్లో ఏం చేశారు, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ వాళ్ళు రిజల్యూషన్ అయితే కనుక అడాప్ట్ చేసుకున్నారు. ఓకేనా, ఇదే మీది ఫస్ట్ వీడియో అయినప్పుడు మీకు సింపుల్గా అర్థం కావాలి అని అంటే ఇద్దరు క్యారెక్టర్స్ ఉన్నారు. ఇజ్రాయిల్ అనేటువంటిది ఒక దేశము, నెక్స్ట్ వచ్చేసి గాజా అనేటువంటిది ఒక స్ట్రిప్ ఆఫ్ ల్యాండ్ అనమాట. వీళ్ళిద్దరి మధ్య ఫైట్ అయితే జరుగుతోంది. సో ఓకేనా, గాజాలో హామాస్, HAMAS, హామాస్ అనేటువంటి మిలిటెంట్ గ్రూప్ అయితే కనుక ఉంది. సో వాళ్ళు ఏంటి అని అంటే కనుక ఇజ్రాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ హామాస్ మధ్య గొడవ అయితే కనుక జరుగుతోంది, వార్ అయితే జరుగుతోంది. అయితే దీన్ని ఆపడానికి, సీజ్ ఫైర్ చేయడానికి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ వాళ్ళు ఒక రెజల్యూషన్ని తీసుకొచ్చారనమాట. ఐ హోప్ యూ ఆర్ క్లియర్. ఓకేనా, ఒకవేళ మీరు ఇంతకుముందు వీడియోస్ కూడా చూడకపోతే చూడండి, యూ విల్ గెట్ బెటర్ క్లారిటీ అనమాట దీని మీద ఇంకా ఏంటి అనేది. బికాస్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఫ్రమ్ ద GS పేపర్ టు ఇంటర్నేషనల్ రిలేషన్స్ పర్స్పెక్టివ్లో ఇది ఆన్ గోయింగ్ బర్నింగ్ టాపిక్ అనమాట. కాబట్టి మనకేంటి అని అంటే దీని గురించి చాలా ఇంపార్టెంట్. ఈవెన్ ప్రిలిమ్స్లో కూడా మనం జియోగ్రాఫికల్ పర్స్పెక్టివ్లో క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అలాగే మెయిన్స్లో కూడా మనం అయితే కనుక క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఓకే, బికాస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దీస్ టూ పార్టీస్ హ్యావ్ టు గో ఫర్ ద పీస్. సో ద పీస్ అనేటువంటిది చేయాలి కదండి. సో దాని గురించి అయితే కనుక మాట్లాడుతుంది అనమాట. డన్, క్లియర్. సో UNSC ఎండోర్సెస్ సీజ్ ఫైర్ రెజల్యూషన్ 20 గాజా వారు చూసాము. నెక్స్ట్ వచ్చేసి జయశంకర్స్ కమెంట్స్ ఆన్ ద ఇండియాస్ ఫారెన్ పాలసీ గురించి మాట్లాడుకున్నాము. హెవీ మెటల్స్ ఏంటి, హెవీ మెటల్స్ కంటామినేషన్ గురించి ఏంటి, కాన్సిక్వెన్సెస్ ఏంటి, రీసెంట్గా IISc వాళ్ళు ఏం చేశారో చూసాము. నెక్స్ట్ వచ్చేసి మెన్స్ వరల్డ్ కప్ అయితే కనుక జరిగింది, దాని గురించి కూడా మనం ఏంటి జరుగుతోంది 2025లో, దాని గురించి కూడా మనం ఏంటి అనేది చూసాం అనమాట. దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది టు టేక్ ఓవర్ యాజ్ ఆర్మీ చీఫ్. సో మనకి 3 ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉన్నాయి కదండి. ఐ హోప్ యు ఆర్ ఆల్రెడీ అవేర్ ఆఫ్ ఇట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ద ఫస్ట్ వన్ ఈజ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. సెకండ్ వన్ వచ్చేసి ఇండియన్ ఆర్మీ. థర్డ్ వన్ వచ్చేసి ఇండియన్ నేవీ. ఎస్. సో దీస్ 3 ఆర్ ద 3 ఇంపార్టెంట్ ఆర్మ్డ్ ఫోర్సెస్, రైట్. ఈ పాయింట్ నాకు ఆల్రెడీ తెలుసు, అయితే మీకు తెలియని పాయింట్ చెప్తాను చూడండి. సో వీటికి సుప్రీం కమాండర్ అని చెప్పేసి ఎవరిని అంటారు అని అడుగుతారండి. సో ద ప్రెసిడెంట్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద సుప్రీం కమాండర్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అనమాట. సుప్రీం కమాండర్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇన్ అవర్ కంట్రీ. ఆర్మ్డ్ ఫోర్సెస్కి మన కంట్రీలో సుప్రీం కమాండర్ కింద ఎవరు ఇది చేస్తారో అని అడుగుతూ ఉంటారు. ఇట్ ఈస్ యాక్చువల్లీ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ యాక్ట్ యాజ్ ద సుప్రీం కమాండర్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అనమాట. సో దాంట్లో మనకి ఏంటి అని అంటే రీసెంట్గా ఈ యొక్క ఇండియన్ ఆర్మీ చీఫ్ అయితే కనుక అపాయింట్ అయితే చేయబడ్డారు. ద యూనియన్ గవర్నమెంట్ ట్యూస్డే అనౌన్స్డ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది యాజ్ ద నెక్స్ట్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్. హీ ఈజ్ నౌ ద వైస్ చీఫ్ అండ్ హీ విల్ టేక్ ఓవర్ ద జనరల్ Manoj Pandey on June 30th. So as of now Manoj Pandey is the army chief and he will be taking over on June 30th ki take over చేసుకుంటారన్నమాట. The government has appointed Lieutenant General Upendra Dwivedi, presently serving as Vice Chief of Army Staff, as the next Chief of Army Staff with effect from June 30. అదే పాయింట్ మళ్ళీ రాశారు. The present Chief of the Army Staff General Manoj Pandey demits the office on June 30. అంటే June 30కి దిగిపోతారు అని చెప్పేసి రాస్తున్నారు. మనకు అవసరం లేదండి. ఇప్పుడు ఏంటి అనేటువంటిది జనరల్ పాండే who was to retire on May 31st has been given a month's extension. ఇదంతా కూడా మనకి ఏం అవసరం లేదు. సో దిస్ ఈస్ బేసికలీ ద లెఫ్టినెంట్ జనరల్ ద్వివేది యొక్క పర్సనల్ కెరీర్ దాని గురించి అయితే కనుక మాట్లాడుతున్నారు. అంటే ఆయన ఇంతకు ముందు ఏమేమి సర్వ్ చేశారు ఏంటి అనేటువంటివి ఇవి కూడా మనకైతే అవసరం లేదు. ఓకేనా. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి పాయింట్ ఏం తెలియాలి మీకు, ఇంకా దట్స్ ఇట్. ఓకే. సో ఏమేమి పొజిషన్స్ని హోల్డ్ చేశారనేటువంటిది ఇక్కడ మాట్లాడుతున్నారు. లైక్ ఇన్ ద ర్యాంక్ ఆఫ్ లెఫ్టినెంట్ గవర్నర్ జనరల్ హీ హ్యాస్ హెల్డ్ ఇంపార్టెంట్ పొజిషన్స్ ఇంక్లూడింగ్ దట్ ఆఫ్ డైరెక్టర్ జనరల్ ఇన్ఫాంట్రీ అండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ చీఫ్ నార్థర్న్ కమాండ్ ఫ్రమ్ 2022 to 2024 బిఫోర్ టేకింగ్ ఓవర్ యాజ్ వైస్ చీఫ్. సో దీస్ పాయింట్స్ ఆర్ ఆల్సో మనకి ఏంటంటే ఏ పర్సనాలిటీ కానివ్వండి, ఆర్మీ చీఫ్, నేవీ చీఫ్, లేకపోతే ఎయిర్ ఫోర్స్ చీఫ్, ఎవరైనా కూడా ఏంటంటే వాళ్ళ యొక్క పర్సనల్ ఇది అంటే వాళ్ళు ఏమేమి ఇది చేశారు, ఏమేమి టైం లైన్ ఏంటి, అవేవి మనకి ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరం లేదు ఫ్రెండ్స్. సో జస్ట్ ఎవరు అపాయింట్ అయ్యారు అనేది ఒక క్విక్ న్యూస్ ఇంకా మనకి తెలియడానికి మాత్రమే మనం ఏంటంటే ఇవాళ ఈ ఆర్టికల్ని ఇక్కడ ఇందులో ప్లేస్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఓకేనా. అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలియాల్సింది ఈ పాయింట్ చాలా క్లియర్గా తెలియాలి. సో సుప్రీం కమాండర్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అని చెప్పేసి ఎవరిని పిలుస్తారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు. సో ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద సుప్రీం కమాండర్ ఆఫ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫ్ అవర్ పర్టికులర్ కంట్రీ అనే విషయం మనకైతే కనుక క్లియర్గా తెలియాలన్నమాట. ఓకేనా. ఎస్.
Then let us go to the next important thing. Yes, యునైటెడ్ నేషన్స్ డిక్లేర్డ్ 2025 ద ఇయర్ ఆఫ్ క్వాంటమ్ సైన్స్ అంటారు. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్. సో మనకి ఈ పర్టికులర్ ఇయర్ని అయితే డిక్లేర్ చేశారు అని అడుగుతారు. లైక్ 2025ని మనకి ఏంటి అని అంటే ఇంటర్నేషనల్ ఆర్ బేసికల్లీ ద ఇయర్ ఆఫ్ క్వాంటమ్ సైన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ టెక్నాలజీ. ఓకేనా? సో ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటమ్ సైన్స్, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటమ్ సైన్స్ అంటాం అనమాట. అసలు క్వాంటమ్ సైన్స్ అంటే బేసికల్లీ ఏంటి అని అంటే కనుక మనకి క్వాంటమ్ టెక్నాలజీ, నథింగ్ బట్ క్వాంటమ్ సైన్స్ ఆర్ నథింగ్ బట్ క్వాంటమ్ టెక్నాలజీ. సో క్వాంటమ్ సైన్స్ అనేటువంటి దేని గురించి మాట్లాడుతుంది ఎక్స్క్లూజివ్గా అంటే కనుక సో ద మ్యాటర్ గురించి, అంటే యాటమ్స్ గురించి, సబ్ అటామిక్ లెవెల్లో మనం అయితే కనుక సో దీంట్లో స్టడీ అయితే కనుక క్యారీ అవుట్ చేస్తాము అనమాట. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్వాంటమ్ మెకానిక్స్ అంటే ఏంటో తెలియాలి. క్వాంటమ్ మెకానిక్స్ వీ కాల్ ఇట్ యాజ్ క్వాంటమ్ మెకానిక్స్ అంటే ఏంటి అనేటువంటి తెలియాలి. క్వాంటమ్ మెకానిక్స్ అంటే ఏంటి అని అంటే నథింగ్ బట్ ద స్టడీ ఆఫ్ మ్యాటర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎనర్జీ. స్టడీ ఆఫ్ మ్యాటర్, యు నో రైట్, ఎవ్రీథింగ్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ యాటమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంకా కిందకి వెళ్తే మనకి సబ్ అటామిక్ లెవెల్కి కూడా మనం వెళ్తాం కదా. వీటి గురించి స్టడీ చేసేదాన్నే మనకి ఏంటి అని అంటే ఈ యొక్క క్వాంటమ్ సైన్స్ ఆర్ క్వాంటమ్ మెకానిక్స్ అని చెప్పేసి అంటాం అనమాట. సో దట్ ఈస్ ద స్టడీ ఆఫ్ ద మ్యాటర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎనర్జీ at the smallest scale, at the smallest level. So that is nothing but at the atomic and as well as at the subatomic level anamata. Atomic and as well as the subatomic level, అటామిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సబ్ అటామిక్ లెవెల్ అయితే కనుక మనం స్టడీ చేసినట్లయితే కనుక సో దాన్ని మనము క్వాంటమ్ మెకానిక్స్ అంటాము. ఈ క్వాంటమ్ మెకానిక్స్ యొక్క ప్రిన్సిపల్స్, దీని గురించి మనం ఏంటి అని అంటే కనుక సో ద సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పార్ట్ ఆఫ్ ఇట్, అంటే ఈ ప్రిన్సిపల్స్ని యూజ్ చేసుకుని మనం టెక్నాలజీస్ని డెవలప్ చేస్తే కనుక దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ క్వాంటమ్ టెక్నాలజీ అంటాం అనమాట. క్వాంటమ్ టెక్నాలజీ ఏది ఈ యొక్క క్వాంటమ్ మెకానిక్స్ ప్రిన్సిపల్స్ని యూజ్ చేసుకుని మనం కనుక టెక్నాలజీస్ని డెవలప్ చేసినట్లయితే కనుక సో దాన్ని మనం ఏంటి అని అంటే కనుక క్వాంటమ్ టెక్నాలజీస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ అడ్వాంటేజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి యొక్క క్వాంటమ్ టెక్నాలజీ గురించి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే కనుక ఇప్పుడున్నటువంటి కంప్యూటింగ్ పవర్ ఏమంటే ఇప్పుడు మనం సో ఇప్పుడు మీరు నేను వాడేటువంటి కంప్యూటర్స్ యొక్క పవర్ కంటే తీసుకుంటే కనుక ఇంకా వెరీ మచ్ ఫాస్టర్ కంప్యూటర్స్ అయితే కనుక మనము ఈ యొక్క క్వాంటమ్ టెక్నాలజీతో అయితే కనుక డెవలప్ చేయొచ్చు. సో దట్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంక్రీజ్డ్ కంప్యూటింగ్ పవర్. సో వీ కెన్ ఇంక్రీజ్ ద స్పీడ్. సో ఓకేనా, ఆ కంప్యూటేషనల్ పవర్ అనేటువంటిది మనం ఏంటి అని అంటే కనుక ఇంక్రీజ్ చేయొచ్చు అనమాట ఈ యొక్క క్వాంటమ్ టెక్నాలజీస్ తోటి. ఓకే, దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్, కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో సో వాటిల్లో మనం ఏంటి అని అంటే కనుక ఈ కంప్యూటర్స్ ద్వారా ఎన్హెన్స్డ్ పవర్తో ఉన్నటువంటి కంప్యూటర్స్ ద్వారా మనం అయితే కనుక సో ఇది చేయొచ్చు. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే బెటర్ ఎన్క్రిప్షన్ టెక్నిక్స్ అయితే కనుక మనకైతే కనుక ఇంప్రూవ్డ్ సెక్యూరిటీ, వీ విల్ బీ హ్యావింగ్ ద ఇంప్రూవ్డ్ సెక్యూరిటీ. అంటే అర్థం ఏంటి అని అంటే కనుక సో వీ విల్ ఫాలో బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ క్వాంటమ్ థింగ్స్ బెటర్ ఎన్క్రిప్షన్ టెక్నిక్స్ అయితే కనుక మనకు ఉంటాయన్నమాట. సో దట్ అవర్ డేటా విల్ బి మోర్ సెక్యూర్. బెటర్ ఎన్క్రిప్షన్ టెక్నిక్స్, ఓకేనా, బెటర్ ఎన్క్రిప్షన్ టెక్నిక్స్ అయితే కనుక ఇంప్రూవ్డ్ సెక్యూరిటీ అనేటువంటిది మనకి యొక్క క్వాంటమ్ టెక్నాలజీ ద్వారా మనం ఏంటి అని అంటే అచీవ్ చేయొచ్చు అనమాట. అండ్ దెన్ వీ హ్యావ్ ఫాస్టర్ కమ్యూనికేషన్స్ అంటే ఈ యొక్క పర్టికులర్ నెట్వర్క్ వల్ల సో ఈ యొక్క పర్టికులర్ నెట్వర్క్ వల్ల వీ కెన్ ట్రాన్స్మిట్ ద ఇన్ఫర్మేషన్ మోర్ ఫాస్ట్ సో దాన్ దట్ ఆఫ్ ద ట్రెడిషనల్ నెట్వర్క్స్ అనమాట. అండ్ కెనాట్ బి ఈవెన్ హ్యాక్డ్ బై ద మిడిల్ మెన్. ఓకేనా, సో ద ఫాస్టర్ కమ్యూనికేషన్స్ కెన్ బి అచీవ్డ్ అంటే ఏంటి, కెన్ ట్రాన్స్మిట్ ద ఇన్ఫర్మేషన్ మోర్ ఫాస్టర్ అనమాట. సో మోర్ ఫాస్టర్. అండ్ దెన్ ఇప్పుడు మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాము ఈ యొక్క ఏఐ, ఎన్హెన్స్డ్ ఏఐ, మోర్ ఇంపాక్ట్ ఆఫ్ ఏఐ అనమాట. ఎన్హెన్స్డ్ ఏఐ, ఈ యొక్క ఎన్హెన్స్డ్ ఏఐకి మనం ఏంటి అని అంటే రకరకాల లాంగ్వేజ్ మోడల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఈ యొక్క లాంగ్వేజ్ మోడల్స్ని మనం ట్రైన్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తున్నారు కదా చాట్ జీపీటీ అంటాం. చాట్ జీపీటీ అంటే వీ హ్యావ్ GPT-4 అనేటువంటి మోడల్ ఉందన్నమాట దాని వెనకాల. దాన్ని LLM అంటారు, లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అని అర్థం. LLM అంటారు అనమాట, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. సో లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్.
ఇలాంటి మోడల్స్ని మనకి ట్రైన్ చేయడానికి, ఇంకా ఎక్కువ హ్యూజ్ డేటాతోటి మనకి ట్రైన్ చేయడానికి మనకి ఈ యొక్క క్వాంటమ్ కంప్యూటర్స్ ఇంకా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. సో ఓకేనా. సో అలాగే మనం ఏంటి అని అంటే కనుక వీ కెన్ డూ ద బెటర్ మానిటరింగ్, బెటర్ మెజర్మెంట్. సో ఇంకా బెటర్గా మనం ఏంటి అని అంటే క్వాంటమ్ కంప్యూటర్స్ తోటి ఇంకా మానిటరింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెజర్మెంట్ అనేటువంటిది చేయొచ్చు. విత్ దట్ వీ కెన్ అచీవ్ దిస్ పర్టికులర్ థింగ్ అనమాట. ఎస్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ దిస్ పర్టికులర్ క్వాంటమ్ టెక్నాలజీ. సో మెయిన్స్ పర్స్పెక్టివ్లో వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద క్వాంటమ్ టెక్నాలజీ, అండ్ అలాగే మనం ఏంటి అని అంటే కనుక నేషనల్ క్వాంటమ్ మిషన్ అనేటువంటిది అయితే కూడా మనము లాంచ్ చేయడం అయితే జరిగింది. నేషనల్ క్వాంటమ్ మిషన్ అనేటువంటిది కూడా మనం అయితే లాంచ్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఇన్ దట్ కాంటెక్స్ట్లో మనకి ఏంటి అని అంటే ఈ యొక్క టెక్నాలజీని యొక్క ఇంపార్టెన్స్ని మనం గుర్తించి మనం ఏంటి అని అంటే ఈ యొక్క నేషనల్ క్వాంటమ్ వి కాల్ ఇట్ ఎస్ మిషన్ అనేటువంటిది అయితే లాంచ్ చేసాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ఏ పీరియడ్ ఆఫ్ 2023లో అయితే లాంచ్ చేసాము. 2023 to 2031 పీరియడ్కి మనకి ఏంటి అని అంటే ఈ యొక్క నేషనల్ క్వాంటమ్ మిషన్ అయితే కనుక లాంచ్ చేయడం అయితే జరిగిందనమాట. ఈ యొక్క మిషన్ ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారో అని అడుగుతూ ఉంటారు. లైక్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ టెక్నాలజీ వాళ్ళు ఏంటి అని అంటే కనుక సో దీన్ని ఇంప్లిమెంట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ టెక్నాలజీ విచ్ ఇస్ అండర్ ఆబ్వియస్లీ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కదా. మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ టెక్నాలజీ మనకి ఏంటి అని అంటే ఇంప్లిమెంట్ చేస్తామన్నమాట. సో ఫైనల్గా మనం చూసుకున్నట్లయితే సో వాట్ ఈస్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటమ్ సైన్స్ కింద 2025 మనకి ఏంటంటే యునైటెడ్ నేషన్స్ హ్యాస్ డిక్లేర్డ్ ఇట్. సో కాబట్టి ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఈస్ క్వాంటమ్ మెకానిక్స్, వాట్ ఈస్ క్వాంటమ్ టెక్నాలజీ, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ అప్లికేషన్స్ ఆఫ్ ద క్వాంటమ్ టెక్నాలజీ. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటింగ్ పవర్ని ఇంక్రీజ్ చేయడము, వీ విల్ హ్యావ్ ఏ బెటర్ సెక్యూరిటీ. అంటే ఇప్పుడు వాడేటువంటి మనం ట్రెడిషనల్ ఎన్క్రిప్షన్ టెక్నిక్స్ కంటే కూడా ఇవి ఇంకా బెటర్గా ఉంటాయన్నమాట. సో దట్ ఈస్ వాట్ ఈస్ ఇంప్రూవ్డ్ సెక్యూరిటీ. అండ్ మనం ఇప్పుడు ట్రాన్స్మిట్ చేసేటువంటి డేటా, ట్రెడిషనల్ ట్రాన్స్మిషన్ ఆఫ్ డేటా నెట్వర్క్లో మనం ఏంటి అనేటి కన్నా కూడా సో మచ్ మోర్ ఫాస్టర్ ట్రాన్స్మిషన్ రేట్స్ అనేటువంటివి అయితే కనుక మనకి ఈ యొక్క క్వాంటమ్ టెక్నాలజీలో ఉంటాయన్నమాట. అండ్ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేస్తాయి. ఎందుకంటే మనం వాడేటువంటిది ఇప్పుడు ఏంటి అంటే ChatGPT మీరు చూసారనుకోండి, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటారనమాట. సో GPT-4 అనేటువంటిది ఒక లార్జ్ లాంగ్వేజ్ మోడల్. అలాగే GPT 3.5, GPT 3.5 టర్బో అని రకరకాల లాంగ్వేజ్ మోడల్స్ అయితే కనుక ఉంటాయి. సో ఓకే, ఇలాంటి మోడల్స్ని ఇంకా ఎఫిషియెంట్గా ఇంకా హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ డేటా తోటి ట్రైన్ చేయడానికి మనకి ఏంటంటే ఈ యొక్క క్వాంటమ్ కంప్యూటర్స్, క్వాంటమ్ టెక్నాలజీ ఉపయోగపడుతుందన్నమాట. ఇన్ దట్ కాంటెక్స్ట్ సో ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ క్వాంటమ్ టెక్నాలజీ ఈస్ వెరీ హ్యూజ్. అండ్ దాన్ని యునైటెడ్ నేషన్స్ కూడా ఈవెన్ గుర్తించి వీళ్ళు ఏంటి అని అంటే 2025ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటమ్ సైన్స్ కింద మనకైతే కనుక డిక్లేర్ చేశారు. క్లియర్ కదండి ఇక్కడ దాకానే? ఎస్, దట్స్ ఇట్. ఫైనల్లీ ఫ్రెండ్స్ మనకి ఏంటి అని అంటే కనుక మోస్ట్ కాంప్రిహెన్సివ్ కరెంట్ అఫైర్స్ ఇనిషియేటివ్ అయితే లాంచ్ చేస్తున్నాము. 50% ఆఫ్ ద కరెంట్ అఫైర్స్ కమ్స్ ఫ్రమ్ జనరల్లీ మనం ఏంటంటే హిందూ నుంచి అయితే కనుక ఫాలో అవుతారు ఫ్రెండ్స్. ద రెస్ట్ 50% వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇలాంటి ఆర్టికల్స్ నుంచి అయితే కనుక ఇలాంటి వెబ్సైట్స్ నుంచి అయితే కనుక తీసుకోవడం అయితే చేస్తారు. అందుకని చెప్పి ఇవి కూడా మనం కవర్ చేయడానికి ఈ యొక్క మోస్ట్ కాంప్రిహెన్సివ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ మనము డైలీ లైవ్ క్లాసెస్ అయితే కనుక తీసుకుంటాము. అండ్ అట్ ద సేమ్ టైం వీ విల్ హ్యావ్ ద డైలీ ఈ యొక్క లైవ్ క్లాసెస్లో నేనే టీచ్ చేస్తాను. ఒకవేళ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే కనుక యూ కెన్ సీ దిస్ పర్టికులర్ కోర్స్. అండ్ అలాగే ఇంకా మీరు ఇదే ఫస్ట్ వీడియో అయితే ట్రై టు వాచ్ అదర్ వీడియోస్ ఆఫ్ మైన్ ఇన్ మై ఛానల్. అండ్ అలాగే ఇవి మిగతా వేరేవి కూడా చూడండి, ఎడిటోరియల్ అవి కూడా చూడండి. సో దట్ విల్ బి డెఫినెట్లీ బి బెనిఫిషియల్ ఫర్ యూ అనమాట. అండ్ అలాగే మనం ఏంటంటే ఇక్కడ డైలీ, వీక్లీ అండ్ మంత్లీ PDFsని కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే వీక్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ మంత్లీ క్విజెస్ని కూడా మనం అయితే ఆర్గనైజ్ చేస్తామన్నమాట. ఫ్రెండ్స్ ఈ యొక్క కోర్స్ ఫీ వచ్చేసి మనకి ఏంటి అని అంటే 10,000 రూపీస్. బట్ యాజ్ ఏ 40% ఇనాగరల్ ఆఫర్ కింద మనం ఏంటంటే 6,000 రూపీస్కి ఇస్తున్నాము. ఓకేనా. ఇన్ కేస్ మీరు 6,000 కూడా పే చేయడానికి కొంచెం ఇబ్బంది అని అనిపిస్తే యూ కెన్ పే ఫర్ 2,000 రూపీస్ పర్ మంత్ ఈఎంఐగా కూడా మీరు పే చేసుకోవచ్చు. అయితే దీని యొక్క వ్యాలిడిటీ వచ్చేసి ఇట్స్ ఎ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఫ్రెండ్స్, నాట్ 1 month or 3 months or 6 months. ఫర్ దట్ మ్యాటర్ ఇట్ ఈస్ ఎ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ తోటి మీకు ఈ యొక్క కోర్స్ని అయితే ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ యూ కెన్ కాంటాక్ట్ టు దిస్ పర్టికులర్ నెంబర్. మీరు ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. సో దట్ దే విల్ గివ్ యూ ద ఆల్ ద రిక్వైర్డ్, మీ యొక్క డౌట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మీకు క్లియర్ చేస్తారనమాట. ఎస్, దిస్ ఈజ్ ఆల్ ద ఇంపార్టెంట్ థింగ్స్. దెన్ ఫైనల్లీ టుడేస్ ఎడిటోరియల్. యాజ్ ఫార్ యాజ్ ఎడిటోరియల్ ఈజ్ కన్సర్న్డ్, అరెస్ట్ ఏజెన్సీస్ అండ్ క్రిమినల్ కోర్ట్స్. సో దీని గురించి అయితే కనుక ఈ టాపిక్ ఫ్రెండ్స్, ఇది మనకి GS పేపర్ 2
పాలిటీలో మనకేంటి అని అంటే ఈ యొక్క ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అయ్యింది. ఈ యొక్క ఇంపార్టెంట్ ఆర్టికల్లో 2 ఇంపార్టెంట్ గురించి అయితే కనుక మాట్లాడారు. లైక్ ద ఫస్ట్ వన్ వచ్చేసి ఫైలింగ్ ఆఫ్ ఛార్జ్ షీట్ గురించి. సో ఫైలింగ్ ఆఫ్ ఛార్జ్ షీట్ అండ్ ద సెకండ్ ఇంపార్టెంట్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్. ఫైలింగ్ ఆఫ్ ఛార్జ్ షీట్ అండ్ యాజ్ వెల్ యాజ్ గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్, ఈ రెండింటి గురించి అయితే కనుక మనకైతే కనుక ఇక్కడ మాట్లాడుతున్నారనమాట. ఫైలింగ్ ఆఫ్ ఛార్జ్ షీట్ ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక పర్సన్ను ఏదైనా ఒక పర్టికులర్ క్రైమ్ చేసి అంటే అఫెన్స్ చేసి మన అరెస్ట్ అయ్యారు. ఐ మీన్ ఫస్ట్ ఏం చేస్తారు, ఒక ఎఫ్ఐఆర్ అనేటువంటిది ఫైల్ చేస్తారు. ఎవరైనా కంప్లైంట్ లాడ్జ్ చేస్తే కనుక ఆ తర్వాత ఐఓ అని ఉంటారనమాట. ఐఓ అంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. ఓకేనా, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అంటారనమాట, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. సో వీళ్ళు ఏంటి అని అంటే కనుక సో ఎఫ్ఐఆర్లో ఏవేవైతే మెన్షన్ చేశారో అవన్నీ కూడా ఇన్వెస్టిగేట్ చేసి సో ఫైనల్లీ దే విల్ ఫైల్ ఏ ఛార్జ్ షీట్. సో అంటే ఛార్జెస్ అన్నీ ఏమేమి ఫ్రేమ్ చేశారు అనేటువంటిది ఒక ఛార్జ్ షీట్ అనేటువంటి తయారు చేస్తారు. ఫైలింగ్ ఆఫ్ ఛార్జ్ షీట్. ఇక్కడ దేని గురించి ఇష్యూ అంతా అంటే ఏంటి అని అంటే రీసెంట్గా సుప్రీంకోర్టు 2 జడ్జిమెంట్స్ని అయితే డిక్లేర్ చేసింది ఫ్రెండ్స్. అంటే ఒక జడ్జిమెంట్ ఫైలింగ్ ఆఫ్ ఛార్జ్ షీట్ గురించి, ఇంకొక జడ్జిమెంట్ గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ గురించి. ఫైలింగ్ ఆఫ్ ఛార్జ్ షీట్ విషయంలో మనకి ఏంటి అని అంటే సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని అంటే సో ఛార్జ్ షీట్ ఫైల్ చేసి ఎక్కడ ఫైల్ చేస్తారు, కోర్టులో ఫైల్ చేస్తారు కదా, ఇన్ బిఫోర్ ద కోర్ట్. సో ఫైల్ చేసినప్పుడు ఓకేనా ఎవరి మీద అయితే ఆ ఛార్జ్ షీట్ ఫైల్ చేసామో ఆ పర్టికులర్ పర్సన్ కస్టడీలో ఉండాలా, అంటే అరెస్ట్ చేసి ఉండాలా ఆ టైంకి. ఓకేనా, కోర్టులో ఇంట్రడ్యూస్ చేయాలా అనేది అయితే కనుక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మనకి. సో ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని అంటే సో ఛార్జ్ షీట్ మీరు కోర్టులో ఫైల్ చేసేటప్పుడు ఈ యొక్క పర్సన్ని మీరు అరెస్ట్ చేసి ఉండాల్సినటువంటి అవసరం లేదు. కొన్ని క్రిమినల్ కేసెస్లో, అన్నీ కాదు, కొన్ని క్రిమినల్ కేసెస్లో అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. బట్ ప్రొవైడెడ్ ఎప్పుడు వాళ్ళ యొక్క బిహేవియర్ కానివ్వండి, మీకు ఇన్వెస్టిగేషన్కి కంప్లీట్గా సపోర్ట్ చేస్తూ ఎప్పుడు రమ్మనమంటే అప్పుడు వస్తూ మీతో కోఆపరేట్ చేస్తూ ఉంటే, అంటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్తో కోఆపరేట్ చేస్తూ ఉన్నట్లయితే కనుక ఇన్ దట్ కాంటెక్స్ట్ మనం ఏంటి అని అంటే ఆ యొక్క పర్టికులర్ పర్సన్ కస్టడీలో ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఓకేనా అండి, అవసరం లేకుండానే సో ఛార్జ్ షీట్ని ఫైల్ చేయొచ్చు అని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ఎక్కడ చెప్పారు మనకి అంటే సిద్ధార్థ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ కేస్. ఇన్ సిద్ధార్థ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ కేస్ నేను చదువుతున్నాను చూడండి. The Supreme Court held that it is unnecessary for the investigating officer to present the accused in custody at the time of filing the charge sheet if the accused has been cooperating in the investigation and if the investigation can be completed without arresting the accused. So అరెస్ట్ చేయకుండానే కంప్లీట్ చేసేసి ఉన్నట్లయితే కనుక ఆ పర్టికులర్ పర్సన్ని ప్రొడ్యూస్ చేయాల్సినటువంటి అవసరం లేదనమాట. అలాగే ద కోర్ట్ ఆల్సో హెల్డ్ దట్ Section 170 of the CRPC does not impose an obligation on the officer in charge of a police station to arrest each and every accused at the time of filing the charge sheet. So సెక్షన్ 170 ఏం చెప్తోంది అని అంటే కనుక ఇట్ డస్ నాట్ ఇంపోజ్ ఎనీ ఆబ్లిగేషన్. ఎవరైతే ఆఫీసర్ ఇన్ ఛార్జ్ ఆఫ్ ఎ పోలీస్ స్టేషన్ ఉంటారో ప్రతి ఇండివిజువల్ని అరెస్ట్ చేయాలి ఆ పర్టికులర్ టైంకి అని అయితే కనుక ఎటువంటి ఆబ్లిగేషను ఇంపోజ్ చెయ్యలేదు. సో కాబట్టి ఏంటి అని అంటే కనుక సో ఛార్జ్ షీట్ మీరు ఫైల్ చేసేటప్పుడు ఆ పర్టికులర్ పర్సన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఈవెన్ బై దట్ టైం అరెస్ట్ అయ్యి ఉండాల్సినటువంటి అవసరం లేదు, లేదా కస్టడీలో ఉండాల్సిన అవసరం లేదు అని అయితే కనుక కొన్ని క్రిమినల్ కేసెస్లో అని మనకైతే కనుక కోర్టు అయితే కనుక చెప్తోందనమాట. సో దేర్ ఫోర్ అలాగే కోర్ట్స్ కూడా ఏంటి ఆ పర్టికులర్ పర్సన్ ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యి లేడు కదా, సో కాబట్టి మేము దీన్ని రిజెక్ట్ చేస్తున్నాము అని చెప్పి రిజెక్ట్ చేయడానికి వీల్లేదు. సో దేర్ ఫోర్ ఇట్ ఈస్ నాట్ జస్టిఫైడ్ అండర్ లా ఫర్ క్రిమినల్ కోర్ట్స్ టు రిఫ్యూజ్ to accept the charge sheet without the accused person being produced before them. సో అక్యూజ్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని ప్రొడ్యూస్ చేయలేదు కాబట్టి మేము ఈ యొక్క ఛార్జ్ షీట్ని యాక్సెప్ట్ చెయ్యము, దీన్ని ఫైల్ చేయడం మేము యాక్సెప్ట్ చెయ్యము అని చెప్పేసి ఎవరు అనడానికి, ఏ కోర్టు అనడానికి వీలు లేదు అని చెప్పేసి మనకి ఏంటంటే సుప్రీంకోర్టు ఫైలింగ్ ఆఫ్ ఛార్జ్ షీట్ గురించి అయితే కనుక మాట్లాడుతుంది. సో దీని మూలాన మనకి ఏంటి అని అంటే ఎగ్జిస్టింగ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో సో వాళ్ళకి ఇవి బెనిఫిట్ అనమాట. ఎందుకంటే ఆ పర్టికులర్ పర్సన్ కస్టడీలో ఉండేటువంటి వాల్సిన అవసరం లేదు, ప్రొడ్యూస్ చేయాల్సినటువంటి అవసరం లేదనమాట. అది ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనకి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏ కేసులో చెప్పారు ఇదంతా కూడా సిద్ధార్థ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ కేస్.
సిద్ధార్థ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ కేసు అనమాట. సో ఓకేనా. దెన్ అలాగే సో దిస్ ఇంప్లైజ్ దాట్ ఇదంటే అర్థం ఏంటంటే బోత్ ఇన్ బెయిలబుల్ కేసెస్ అండ్ ఇన్ దోస్ ఇన్ నాన్ బెయిలబుల్ కేసెస్ ఇన్ విచ్ ఐఓ అంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ థింక్స్ దట్ ది అక్యూజ్డ్ విల్ నైదర్ అబ్స్కాండ్ నార్ డిస్ఒబే ద సమన్స్, దెన్ ద ఐఓ ఈజ్ నాట్ ఆబ్లైజ్డ్ టు ప్రొడ్యూస్ సచ్ అన్ అక్యూజ్డ్ ఇన్ కస్టడీ వైల్ ఫైలింగ్ ద ఛార్జ్ షీట్ ఇన్ ద కోర్ట్. అంటే అది బెయిలబుల్ కేసు అయినా నాన్ బెయిలబుల్ కేసు అయినా కూడా ఒకవేళ ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు ఎవరి మీద అయితే వీళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేద్దాం అనుకుంటున్నారో ఆ పర్టికులర్ పర్సన్ అన్నీ ఒబే చేస్తున్నాడు, ఎక్కడికి పారిపోడు, అబ్స్కాండ్ అవ్వడు, ఓకేనా. అండ్ అలాగే అన్నీ సమన్స్ అన్నీ కూడా తీసుకుంటాడు, ఒబే చేస్తాడు అని ఫీల్ అయినట్లయితే కనుక సో దెర్ ఈజ్ నో ఆబ్లిగేషన్ టు అరెస్ట్ హిమ్. అరెస్ట్ ఎప్పుడు చేస్తారు? సో ఒకవేళ తను పారిపోతాడేమో, అబ్స్కాండ్ అయిపోతాడేమో, ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేయడేమో, పారిపోతాడు అనేటువంటి వాళ్ళని అరెస్ట్ చేస్తారు. సో అంతే తప్ప ప్రతి కేసులోనే అరెస్ట్ చేసేయాల్సినటువంటి అవసరం అయితే లేదనమాట అని చెప్పేసి అయితే మనకైతే ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. దెన్ ఫైనల్లీ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్. గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ అంటే ఏంటి అంటే దీంట్లో ఇది సెకండ్ కేసు అనమాట. ఈ కేసు ఏంటి? పంకజ్ బన్సాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇది 2023లో జరిగింది. ఇది కూడా కేసు. ఫస్ట్ది సిద్ధార్థ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్, సెకండ్ది వచ్చేసి ఏంటి అని అంటే పంకజ్ బన్సాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్, ఎవరినైతే అరెస్ట్ చేస్తారో ద పోలీస్ అథారిటీస్ ఎప్పుడైతే ఎవరినైతే అరెస్ట్ చేస్తారో సో వాళ్ళని ఏ గ్రౌండ్స్ మీద అరెస్ట్ చేశారు అనేటువంటిది ఇన్ఫార్మ్ చేయాలి అనేది చెప్తుందన్నమాట. ద సుప్రీం కోర్ట్ హెల్డ్ దాట్ ద గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ మస్ట్ బి ఇన్ఫార్మ్డ్ ఇన్ రైటింగ్ టు ద అక్యూజ్డ్ యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ కోర్స్ అండ్ వితౌట్ ఎక్సెప్షన్ to give the true meaning and purpose to the constitutional and statutory mandate of section 19 of 1 of the PMLA అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. ఎవరైనా పర్సన్ని ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అండర్లో కనుక అరెస్ట్ చేసినట్లయితే కనుక సో తనని ఎందుకు, వాట్ ఆర్ ద గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్, సో ఎందుకు అరెస్ట్ చేస్తున్నాము అన్నది ఇన్ రైటింగ్ రాసి, ఓవరాల్గా చెప్పడం కాదు, ఇన్ రైటింగ్ రాసి ఇవ్వాలి. సో దట్ అదేమవుతుంది, ఆ ఇన్ రైటింగ్ రాసి ఇచ్చిన దాన్ని వాళ్ళు తను ఇంకొక లాయర్ని హైర్ చేసుకోవచ్చు కదండి. దట్ ఈస్ ఆల్సో హిస్ ఫండమెంటల్ రైట్. సో లాయర్ని హైర్ చేసుకున్నప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అన్నది గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ చెప్పినప్పుడు ఒకవేళ దాంట్లో క్లారిటీ అనేది లేకపోతే కనుక అది నిజంగా ఒక అఫెన్స్గా కాన్స్టిట్యూట్ అవ్వకపోయినా అలాంటప్పుడు వాళ్ళ యొక్క తరపున లాయర్ ఏం చేస్తాడు, ఇమీడియట్గా వీళ్ళ మీద కేసు ఫైల్ చేస్తారు. ఓకేనా. దీన్ని కోర్టులో ఛాలెంజ్ చేస్తారనమాట. బాబు ఈ గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ వీళ్ళు ఏదైతే ఇచ్చారో అది తప్పు, సో మా పర్టికులర్ పర్సన్ నా క్లయింట్ని ఇదిగా అరెస్ట్ చేశారు, సో డిస్క్రిమినేటరీగా అరెస్ట్ చేశారు, ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు అని చెప్పేసి తన యొక్క లాయరు ఫైట్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో దట్ ఈ జడ్జిమెంట్లో ఏం చెప్తున్నారు, యాజ్ పార్ట్ ఆఫ్ ద PMLA ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారంగా సో ఇన్ కేస్ ఎనీ పర్సన్ని యాక్ట్ అండర్లో అరెస్ట్ చేసినట్లయితే కనుక ఆ పర్టికులర్ పర్సన్కి గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్, ఎందుకు అరెస్ట్ చేశాము, వాట్ ఆర్ ద గ్రౌండ్స్, ఏ గ్రౌండ్స్ మీద నేను అరెస్ట్ చేయడం జరిగింది అనేటువంటిది ఇన్ రైటింగ్ ఇవ్వాలి అని అయితే కనుక చెప్తున్నారనమాట. ఓకేనా అండి. అండ్ అలాగే ఇంకో కేసు సిమిలర్లీ రీసెంట్లీ ఇన్ ద ప్రబీర్, ఓకేనా, ప్రబీర్ కేసులో మనకి ఏం చెప్తున్నారు, ఓకే, అరెస్ట్ యాజ్ ఫార్ యాజ్ ఇన్ఫార్మింగ్ ద గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ ఈస్ కన్సర్న్డ్ ద కోర్ట్ హెల్డ్ దట్ రీజన్స్ ఆఫ్ అరెస్ట్ ఆర్ ప్యూర్లీ ఫార్మల్ పారామీటర్స్ విచ్ ఆర్ కామన్ దీస్ గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ వుడ్ బి దీస్ థింగ్స్. ఓకే ఫైన్. సో ఇంకేం చెప్తున్నారు ఇక్కడ, ఇంకేం చెప్తున్నారంటే కనుక ఇది చూడండి. ఎస్, ఇది ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఇంకోటి, ద అరెస్ట్ మెమో ఏదైతే ఇస్తారో ప్రిపేర్డ్ బై ద IO అంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కంటైన్స్ ఏ నోట్ విచ్ సేస్ ద అరెస్టెడ్ పర్సన్ ఆఫ్టర్ బీయింగ్ ఇన్ఫార్మ్డ్ ఆఫ్ ద గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ అండ్ హీస్ లీగల్ రైట్ వాజ్ డ్యూలీ టేకెన్ ఇన్ టు కస్టడీ. ద అరెస్ట్ మెమో విచ్ ఇస్ రిటర్న్ సెపరేట్లీ ఫర్ ఈచ్ అక్యూజ్డ్ కంటైన్స్ ఇంటర్ ఏరియా ఆల్ ద సెక్షన్స్ ఆఫ్ అఫెన్స్ విచ్ ఆర్ అప్లైడ్. అంటే ఏ సెక్షన్స్ అప్లై చేసి మీరు అరెస్ట్ చేస్తున్నారు, డేట్ ఆఫ్ అఫెన్స్ ఏ రోజు జరిగింది, ప్లేస్ అండ్ టైమ్ ఆఫ్ ద అండ్ డేట్ ఆఫ్ అరెస్ట్, ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేశారు, ఎక్కడ చేశారు, ఏ టైంకి చేశారు, అండ్ ఇట్ ఈస్ సైన్డ్ బై ద IO. ఇట్ ఈస్ ఆల్సో కౌంటర్ సైన్డ్ బై ద అరెస్టీ. ఎవరైతే అరెస్ట్ చేశారో వాళ్ళు కూడా హ్యావ్ టు సైన్ అట్ అనమాట. హవెవర్ దెర్ ఈస్ నో ప్రొవిజన్ ఇన్ లా టు ప్రొవైడ్ ఎ కాపీ ఆఫ్ దిస్ మెమో టు ద అక్యూజ్డ్ పర్సన్ అట్ ద టైమ్ ఆఫ్ హిస్ అరెస్ట్. దిస్ బికమ్స్ మోర్ రెలవెంట్ ఫర్ దోస్ హూ ఆర్ నాట్ నేమ్డ్ ఇన్ ద FIR.
Yes, so then the court has said that the grounds of arrest must be provided in writing so that the accused person can seek the legal counsel and seek the bail on the basis of unambiguously stated facts of the case by the investigating agency. సో ఇక్కడ ఆర్డర్ ఏం చెప్తున్నారు అని అంటే ఈ యొక్క గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ అనేటువంటిది ఇన్ రైటింగ్ ఇవ్వటం వల్ల తన యొక్క లాయర్ని తను హైర్ చేసుకుని విచ్ ఇస్ హిస్ ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ నెంబర్ 22. సో ఓకేనండి, రైట్ టు హైర్ ఏ లీగల్ ప్రాక్టీషనర్. సో ఓకే, so particularly when the such right is to flow from the article number 22 of the Constitution of India అని అయితే కనుక మనం చెప్పడం జరుగుతుంది. సో ఫైనల్గా ఇప్పుడు మనకి తీసుకున్నట్లయితే రెండు ఇంపార్టెంట్ పాయింట్స్. ఫస్ట్ పాయింట్ ఏంటి, ఆర్డర్ ఏం చెప్తున్నారు, రీసెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఫైలింగ్ ఆఫ్ ఛార్జ్ షీట్ విషయంలో ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్కి చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకు అని అంటే ఫైలింగ్ ఆఫ్ ఛార్జ్ షీట్ చేసేటప్పుడు ఆ పర్టికులర్ పర్సన్ని మనం ఏంటి అని అంటే కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అలాగే కోర్టుకి ఏం చెప్పారు, సో మీరు దాన్ని ఈ పర్టికులర్ పర్సన్ లేడు కాబట్టి, సో ప్రొడ్యూస్ చేయలేదు కాబట్టి నేను ఈ ఛార్జ్ షీట్ని రిజెక్ట్ చేస్తున్నాను అని చెప్పేసి కూడా మీరు చెప్పడానికి లేదు. ఓకేనా అండి, కొన్ని క్రిమినల్ కేసెస్లో. అండ్ అలాగే రెండోది ఏంటి, మనకి ఫైలింగ్ ఆఫ్ ద సో రైటింగ్ ఇన్ రైటింగ్ అనేటువంటిది అయితే కనుక ప్రొవైడ్ చేయాలి సో దట్ విల్ బీ బెనిఫిషియల్ టు ద అదర్ పర్టికులర్ పర్సన్ అని చెప్పేసి ఈ రెండు జడ్జిమెంట్స్ యొక్క సిగ్నిఫికెన్స్ని మనకి ఏంటి అని అంటే కనుక ఆర్డర్ అయితే కనుక ఇక్కడ మాట్లాడడం అయితే జరుగుతుందన్నమాట. సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండి, అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా, సో దెన్ ఒకవేళ ఇది అర్థమైతే కనుక సో ఆన్సర్ దిస్. అనలైజ్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ ద రీసెంట్ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్స్ ఆన్ ద కస్టడీ అండ్ అరెస్ట్ ప్రొసీజర్స్ అండర్ ద ఇండియన్ క్రిమినల్ లా ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ అండ్ స్టాట్యుటరీ ప్రొవిజన్స్. సో స్టాట్యుటరీ ప్రొవిజన్స్, కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్. కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్లో ఆర్టికల్ నెంబర్ 22ని ఖచ్చితంగా మీరు కోట్ చేయాలి. సో స్టాట్యుటరీ ప్రొవిజన్స్, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ గురించి, సిఆర్పిసి గురించి, వీటి గురించి మీరు మెన్షన్ చేస్తూ ఈ యొక్క ఇంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయి అనేటువంటివి మీరు మెన్షన్ చేయాలన్నమాట. ఓకే, సో ఫైన్. అయితే మనకేంటి అని అంటే ఇలా ఈ ఎడిటోరియల్ అనేటువంటిది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో దాన్ని గుర్తించి మనకి ఏంటంటే ఒక అల్టిమేట్ ఎడిటోరియల్ బేస్డ్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేటువంటిది అయితే కనుక రీసెంట్గా ఈ కోర్స్ని అయితే మనం లాంచ్ చేసాము, డైరెక్ట్లీ టేకెన్ అప్ బై సురేష్ సార్ ఇట్ సెల్ఫ్. ఈ ఇనిషియేటివ్లో మీకు ఏంటంటే డైలీ ఒక క్వశ్చన్ అయితే ఇవ్వబడుతుంది బేస్డ్ అపాన్ దట్ పర్టికులర్ డేస్ ఎడిటోరియల్. అండ్ మీరు రాసినటువంటి పేపర్ని ఎవాల్యుయేట్ అయితే చేస్తారు, అంటే మీరు ఆన్సర్ రాసి సబ్మిట్ చేయాలి, దాన్ని ఎవాల్యుయేట్ చేస్తారు. అండ్ ఫీడ్బ్యాక్ విల్ ఆల్సో బి ప్రొవైడెడ్ టు యూ అనమాట. అండ్ దెన్ ఫైనల్లీ మీకు ఒక మోడల్ ఆన్సర్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ పర్టికులర్ ఇనిషియేటివ్లో. అంటే మీ పేపర్ని ఎవాల్యుయేట్ చేస్తారు, మీకు ఫీడ్బ్యాక్ అనేటువంటిది ఇస్తారు, అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఏంటి అని అంటే ఒక మోడల్ ఆన్సర్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది మీకు ఏంటంటే 6 months వ్యాలిడిటీ అయితే కనుక 6,000 రూపీస్తో వస్తుంది, 1 year వ్యాలిడిటీ అయితే 10,000 రూపీస్తో వస్తుంది, లైఫ్ టైం వ్యాలిడిటీ అయితే కనుక మీకు 20,000 రూపీస్తో అయితే మీకు రావడం అయితే జరుగుతుంది అనమాట. ఈ పర్టికులర్ ఇది మీరు ఏంటి అని అంటే కనుక సో మీకు ఈ పర్టికులర్ ఇనిషియేటివ్ కానివ్వండి, లేకపోతే ఇంకే ఏ ఇనిషియేటివ్స్ అయినా కానివ్వండి, ఈ నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకోవచ్చు అనమాట. సో యూ కెన్ టేక్ దిస్ పర్టికులర్ యొక్క ఇనిషియేటివ్స్ యొక్క బెనిఫిట్స్ని దిస్ విల్ డెఫినెట్లీ ఎన్రిచ్ యువర్ ప్రిపరేషన్. మీ యొక్క ప్రిపరేషన్ అయితే కనుక ఎన్రిచ్ చేస్తాయి. సో ఓకేనండి, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ థింగ్స్. సో ఓకే, క్వశ్చన్ మర్చిపోయినట్టున్నాను. ఎనీవే, సో క్వశ్చన్ వచ్చేసి లైక్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్, ఏ కంట్రీ 2025లో సో ద మెన్స్ హాకీ వరల్డ్ కప్ అయితే కనుక జూనియర్ హాకీ వరల్డ్ కప్ అయితే కనుక ఆర్గనైజ్ చేస్తుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ విల్ హోస్ట్ ద 2025 జూనియర్ హాకీ వరల్డ్ కప్? ఓకేనా, హాకీ వరల్డ్ కప్. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్స్ వచ్చేసి ఏ పాకిస్తాన్, బి ఇండియా, సి యునైటెడ్ అరబ్ అమిరేట్స్ అంటే దుబాయ్లో జరుగుతుందా, డి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఈ యొక్క వరల్డ్ కప్ అనేటువంటిది మనకి ఏంటి అని అంటే ఏ కంట్రీ హోస్ట్ చేస్తోంది అని చెప్పేసి అయితే అడుగుతారు. సో ట్రై టు ఆన్సర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. సో మీకు ఈ పర్టికులర్ వీడియోస్ మా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో ఫ్రెండ్స్, అండ్ అట్ ద సేమ్ టైం ప్లీజ్ కమెంట్ యువర్ ఆన్సర్. ఓకేనా, ఐ హోప్ యు ఆర్ క్లియర్. సరేనా, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మరి అయితే కనుక ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్ వీ విల్ కమ్ బ్యాక్ విత్ ద న్యూ ఆర్టికల్స్. ఈవేళ వచ్చినటువంటి ఆర్టికల్స్కి మనకి బ్యాక్గ్రౌండ్స్ అంత అవసరం లేదు ఫ్రెండ్స్, అందుకనే మనం ఏంటి అని అంటే అంత హ్యూజ్ బ్యాక్గ్రౌండ్స్ ఏమి మనం రాసుకోలేదు, డిస్కస్ చేయలేదన్నమాట. సో ఓకే, ఓన్లీ ఫ్రమ్ ద ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ జస్ట్ దీస్ ఆర్ ద క్విక్ న్యూస్ ఐటమ్స్ అనమాట, జస్ట్ తెలుసుకోవడానికి మాత్రమే ఇంపార్టెంట్ అని చెప్పేసి మనం అయితే పెట్టుకోవడం జరిగింది. సో ఇన్ దట్ కాంటెక్స్ట్ ఇవి మీకు ఇంపార్టెంట్ అవుతాయి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎస్,
ఓకే, మరైతే థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.